మీ అందరికీ కూడా రోజు ఈ రీతిగా దేవుని యొక్క మందిరంలో మనమందరం కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. పూజించి ఆరాధింతును అనేటువంటి పాటను చక్కగా పాడుకొని దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించాం. కనుక ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటి ఆ స్పెషల్ తెలుసా? నేను ఆల్రెడీ మీ ఈ యూత్ పిఎన్బిసి యూత్ గ్రూప్లో కూడా నేను మీకు పోస్ట్ పెట్టా. ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఎవరికి తెలీదా మీకు? కొంతమందికి ఒక్కళ్ళిద్దరు చెప్పారు అంతే, మిగతా వాళ్ళకి తెలియదంట. ఏంటండి ఈరోజు? మదర్స్ డే. ఏంటి? మదర్స్ అంటే, మదర్ అంటే తల్లి కదా, తల్లి. ఇక్కడ ఎంతమంది పిల్లలు తల్లులు ఉన్నారో వారందరూ కూడా చేతులు ఎత్తండి ఒకసారి. పిల్లల తల్లులు బాగా జాగ్రత్త వినండి. ఆడపిల్లలు అనలేదు నేను, కనిపించడం నాకు సరిగ్గా. ఓకే, సో ఇప్పుడు మీరు అందరూ చెప్పండి హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. అందరు చూస్తారేంటి అట్లా? వాళ్ళందరికీ చెప్పండి, అందరికీ చెప్పండి హ్యాపీ మదర్స్ డే. మీ భార్యలకి చెప్పండి హ్యాపీ మదర్స్ డే. మీ అక్కలు చెల్లెళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వారు ఉంటే హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. చెప్పారా? అందరూ చెప్పారా? మంచిది. సో ఈరోజు ఈ మదర్స్ డేకి సంబంధించినటువంటి కొన్ని విషయాలే నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ మదర్ ఎలా ఉండాలి, భర్త పట్ల కావచ్చు, నీ బిడ్డల పట్ల కావచ్చు, లేదా నీ కుటుంబం పట్ల కావచ్చు, నీ సంఘం పట్ల కావచ్చు, ఒక మదర్ ఎలా ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలని ఉద్దేశంతో దేవుని యొక్క మందిరంలోని మనం ఈ యొక్క మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చూస్తే మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, ఆది కాండంలో దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము పక్కటెముక నుంచి ఎవరిని తీసుకారు? హవ్వ కదా. ఇంగ్లీష్లో యాడమ్, ఆమె పేరు ఈవ్. ఏంటది? ఈవ్. యాడమ్ అండ్ ఈవ్. తెలుగులో ఆదాము, హవ్వ. అవ్వ కాదు, అవ్వ అంటే గ్రాండ్ మదర్స్, ముసలి వాళ్ళని అవ్వ, అవ్వమ్మ, అవ్వ అంటారు. అవ్వ కాదు ఇది. ఏంటిది? హవ్వ. ఒక్క అక్షరమే కదండి అనుకుంటారు. ఒక్క అక్షరంలో చాలా మార్పులు ఉంటాయి. హవ్వ వేరు, అవ్వ వేరు. ఆ హ. ఓకే, అర్థమైంది కదా. ఇంకొకటి ఉన్నారు, అన్న, హన్న. ఇది కూడా అంతే. అన్న ఎవరు? ప్రవక్తి. అన్న ప్రవక్తి. రేయింబగళ్ళు ఉపవాసంతో ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రవక్తి అన్న. హన్న ఎవరు? ద గ్రేట్ ప్రొఫెట్ శామ్యూయల్స్ మదర్. సమూయేలు యొక్క తల్లి హన్న. అంటే గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను కనికరించి ఆమెకు ఒక బిడ్డను దయచేస్తాడు. తనను సమూయేలు ప్రవక్తగా మారుస్తాడు. చిన్నప్పుడే దేవుని మందిరంలో అప్పగిస్తుంది పాలు విడిచిన వెంటనే. ఆమె హన్న. సో ఈ పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హన్న ఇస్ డిఫరెంట్ టు అన్న. నెక్స్ట్ హవ్వ, అవ్వమ్మ, డిఫరెంట్ టు ఏంటి? హవ్వ. ఓకే, సో అందుకే ఎందుకు వచ్చిన కూడా ఇంగ్లీష్లో అయితే యాడమ్ అండ్ ఈవ్. తెలుగులోనే అట్లా ఉంటాయేమో కానీ కొంచెం రెండు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి, కానీ ఇంగ్లీష్లో అలా ఉండవు నేర్చుకుంటే. ఏంటది? యాడమ్ అండ్ ఈవ్. యాడమ్ అంటే ఆదాము, ఈవ్ అంటే హవ్వ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద ఫస్ట్ విమెన్ క్రియేటెడ్ బై గాడ్. అంటే ఫస్ట్ విమెన్, దేవుడు సృష్టించినటువంటి స్త్రీ. మొట్టమొదటిలో మా యొక్క దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో స్త్రీ, మొట్టమొదటి స్త్రీ ఎవరు? చాలా మంది అది అంటున్నారు. ఏంటండి? హవ్వ. ఓకే, వెరీ గుడ్. ఓకే, అకార్డింగ్ టు ద బైబిల్ అండ్ ద వైఫ్ ఆఫ్ యాడమ్. ఈమె ఆదాము యొక్క భార్య. సో దిస్ నేమ్ మీన్స్ ఈవ్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈవ్ అంటే అర్థం ఏంటంటే దానిలో కూడా రాయబడి ఉంటుంది, మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. చూడండి ఒకసారి, ఆది కాండము ఆ పేరు పెట్టిన దగ్గర అతను పేరు పెడతారు. ఎవరు పెడతారు పేరు తెలుసా? చూడప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి 21వ వచనం నుంచి ఆది కాండము 22వ అధ్యాయం 21 నుంచి చూస్తే,
అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఒక కవిత చెప్తాను అన్నారు కదా, ఏంట కవిత? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను కదా. ఇంకా అలాగా చూసుకొని వస్తే క్రిందకు వద్దాం. ఓకే, సో ఈ అనేటువంటి మాటకు అర్థం ఏంటని చెప్పానా? చెప్పలే. అర్థం ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ లివింగ్. హిబ్రూ భాషలో ఆమెకి ఏమని పేరు పెట్టారు? ఈవ్ అని పేరు పెట్టారు. ఈవ్ అంటే అర్థం ఏంటి? మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అంటే జీవం ఇచ్చినది. ఏంటండి చెప్పండి? జీవం ఇచ్చినది అంటే జీవం ఉన్న వారందరికీ తల్లి అని అర్థం. మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అంటే జీవం ఉన్న వారందరికీ ఏంటి? తల్లి. ఎవరు? హవ్వ. కన్ఫ్యూజ్ కాకండి, ఎవరు? హవ్వ, ఈవ్ కదా. సో అదే దిస్ నేమ్స్ మీన్స్ మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఇన్ హీబ్రూ. షీ ఈస్ కన్సిడర్డ్ ద మదర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. అందుకే అంటారు మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అంటే జీవం ఉన్నటువంటి వారందరికీ కూడా తల్లి అని గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎవరికండి? ఎవరికి? ఆదాంకా? చెప్పండి. హవ్వకి. అవ్వమ్మ అనకండి, హవ్వకి ఏమి ఇచ్చాడు దేవుడు? అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కదండి. అందుకే తల్లి అంటే మామూలు మాట కాదు. అందుకే చూడండి, మదర్ తెరేసా, ఆమె పేరు ఏంటో తెలుసా? ఆగ్నెస్ గోంక్షే బోజషు తెరేసా ఆమె పేరు. కానీ అంత పెద్ద పేరు, కానీ ఆమెకి ఏమి ఇచ్చారు తెలుసా? ఆమె ఎక్కడో ఉన్నటువంటి ఆమె అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆమె మన ఇండియా, మన భారతదేశానికి వచ్చి సేవ చేసి, ఒక తల్లి చేసేటువంటి సేవ ఎవరు చేయలేరు. అంతలాగా ఆమె సేవ చేసింది కనుక ఆమెకి ఏమని బిరుదు ఇచ్చారో తెలుసా? మదర్. ఏంటది? మదర్ అంటే ఒక తల్లి స్థానాన్ని ఆమెకి ఇచ్చారు. అందుకే ఆమెని సింపుల్గా ఏమని పిలుస్తున్నారంటే మదర్ తెరేసా. అసలు యాక్చువల్గా పేరేంటి? ఆగ్నెస్ గోంక్షే బోజాషు తెరేసా. ఇవన్నీ తీసేసి ఏమి ఇచ్చారు? మదర్ తెరేసా కదా. సో అంత మనకు అసలు తెలియదు ఆ విషయం, మదర్ తెరేసా ఎందుకు అంటున్నారు కదా. ఆమె చేసినటువంటి సేవ చూడండి, తండ్రి ఆ సేవ చేయలేడేమో కానీ తల్లి మాత్రము ఏం చేస్తుంది? ఆ సేవను చాలా అంటే తన భుజాల మీద వేసుకొని చివరి వరకు కూడా అలా లాక్కొనే వెళుతుంది అన్నమాట. అది తల్లికి ఉన్నటువంటి ఒక గొప్ప స్థానం. కానీ ఆ తల్లి స్థానాన్ని కొంతమంది కొన్ని రకాలుగా చెరిపేసుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఒక తల్లి మదర్ ఆఫ్ ఆల్ లివింగ్ అని ప్రభువే అక్కడ ఈవ్ అనేటువంటి పేరు అక్కడ హీబ్రూలో పెట్టడం జరిగింది. మనం చూస్తుంటే దానికి అర్థమే అది కదా. సో అందుకే ఆమె జీవం ఉన్న వారందరికీ కూడా తల్లి. ఎవరు? హవ్వ కదా. సో ఈరోజు మనము ఆ జీవం ఉన్న వారందరికీ తల్లిగా ఉన్నటువంటి తల్లి యొక్క స్పెషల్ డే, మదర్స్ డే మనం ఈరోజు అంటే అందరూ జరుపుకునేటువంటి అంటే ఒక తల్లిని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట కదండి. అంటే నీవు పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక స్థానానికి తీసుకొచ్చి నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత గొప్ప స్థానంలోకి నిన్ను నిలబెడితే ఈరోజు ఆ తల్లిని ఏం చేస్తున్నారు? ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నటువంటి వారు ఉన్నారు, కొట్టేస్తున్నటువంటి వారు ఉన్నారు, ప్రక్కన పడేస్తున్నటువంటి వారు ఉన్నారు, దూరం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. నువ్వెవరిని ఎక్కువ ప్రేమిస్తావు? నీ కొడుకు దగ్గరికి వెళ్ళు, లేదా నీ కూతురు దగ్గరికి వెళ్ళు. ఇలాగా మాట్లాడుతూ దూషిస్తూ తల్లిని చాలా మంది ఏం చేస్తున్నారంటే దూరం చేసుకుంటున్నారు కదా. సో ఈ తల్లికి అలాంటి నువ్వు తల్లిదండ్రుల్ని దేవుడు ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. నీ తల్లిదండ్రుల్ని నువ్వు ఎప్పుడైతే సన్మానిస్తావో నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు. అంటే నీ యొక్క సంవత్సరాలని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడనమాట. అంటే అంచెలంచెలుగా దీవిస్తూనే ఉంటాడు నిన్ను. అంటే సంవత్సరాలు కూడా హెచ్చిస్తూనే ఉంటాడనమాట. అందుకే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటము మా పైన ఉంచి ప్రభు అని దేవుని సందర్భంగా ప్రార్థిస్తాం కదా. నీ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు యొక్క దయా కిరీటము మన పైన ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? అంతేగాని అమ్మ ఈ పని చేయంటే ఆవిడ ఇప్పుడే చెప్పావు, అస్తమానం చెప్తానే ఉంటావు, ఏదో ఒకటి చేసుకునే ఉండాలి నీ దగ్గర కదా. అమ్మ తలనొప్పి వస్తుంది, కొంచెం తలనొక్కమ్మ. ఇప్పుడే అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని చూడాలి? ఇప్పుడు చూడు ఎంత పని ఉందో నాకు, సెల్ ఫోన్లు ఎన్ని చూడాలో
ఆ టైం ఆపుకొని నీ దగ్గరకు వచ్చి నీకు పరిచయం చేయాలా కదా. సో కొంతమంది అట్లా ఉంటారు. ఎలా ఉంటారు? తల్లిదండ్రులకి ఏం చేయలేరు అంటే నేను ఒక్కళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు, అందరికీ చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను. పిల్లలు ఎలా ఉండాలి? మీ తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి, సన్మానించాలి. వారు చెప్తున్నటువంటి పని మనము చేయాలి కదా. సో నీవు చేస్తున్నావా లేదా, నీ తల్లి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావో పిల్లలు. ఎందుకని ఈరోజు మదర్స్ డే అని ఎందుకన్నారంటే పిల్లలందరూ కూడా కనీసం ఎవరు గుర్తించట్లేదు. పిల్లలుగా మీరన్నా గుర్తించండి, మీరు తల్లికి హ్యాపీ మదర్స్ డే అని చెప్పారా? చెప్పండి మీరు. మీ పిల్లలు, మీ అమ్మలు ఉన్నారు కదా ఇక్కడ, చెప్పండి హ్యాపీ మదర్స్ డే అమ్మా అని. మీ మొక్కలు చూసుకోవడం కాదు, మీ ఉన్న వాళ్ళకి చెప్పండి హ్యాపీ మదర్స్ డే అని. హ్యాపీ మదర్స్ డే. ఎందుకంటే మీరందరూ హ్యాపీగా ఉండాలి. నన్ను ఈ లైఫ్లో నాకు ఈ లైఫ్ ఇచ్చావు కదా మమ్మీ, నాకు ఈ లైఫ్ ఇచ్చావు కనుక మమ్మీ నీకు అంటే నేను నీకు అంటే ఎప్పుడు కూడా నేను నీకు కృతజ్ఞుడుగా లేదా కృతజ్ఞురాలుగా లేదా నేను అలా జీవించాలి అని తల్లిదండ్రుల పట్ల మనం ఏముండాలి? విధేయత కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకని మనం ఇక్కడ చెప్పినటువంటి మాటకు హవ్వ అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాను? హవ్వ అంటే అర్థం ఏంటి? జీవమున్న వారందరికీ చెప్పాలి, జీవమున్న వారందరికీ తల్లి. చెప్పండి అందరూ, జీవమున్న వారందరికీ తల్లి. ఎవరు? హవ్వ కదా. సో అందుకే ఈ యొక్క పేరు ఇక్కడ పెట్టబడింది. ఓకే, మనం వాక్యంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు తల్లికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? ఓకే, మదర్స్ డే అని చెప్పారు. తల్లికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి? ఆ బాధ్యతలు ఉంటేనే ఆ తల్లిదండ్రులు గౌరవించబడతారు. మనము కూడా తల్లిగా ఉంటున్నామంటే బాధ్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలండి? బాధ్యత కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకు అన్నేశారు కదా, పిల్లలు పుట్టారు, వాళ్ళని గాలికి వదిలేస్తారు. ఏం చేస్తారు చెప్పరే? గాలికి వదిలేస్తారు. వాళ్ళు ఏమమ్మని, ఏం చేయని, ఎలా పోని, ఎలా తిరుగుతున్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా ఉందో అమ్మాయి, ఏ టైంకి వస్తుందో, ఏ టైంకి ఇంటికి వస్తున్నాడో అని జాగ్రత్తగా కానీ నీ బిడ్డల్ని నువ్వు చూసుకుంటే ఈరోజు ఒక రౌడీ షీటర్గా ఉండడు. ఈరోజు అమ్మాయిల్ని టీస్ చేసేవాడిగా ఉండడు. ఎందుకంటే తనకు తన తల్లి, తన అక్క, తన చెల్లెళ్ళ యొక్క ఏంటి బాధ తెలిసినటువంటి వాడు, పరిస్థితులు తెలుసుకున్నటువంటి వాడు గనక పక్క దగ్గరికి వెళ్ళి పక్క తోవలోకి వెళ్ళిపోయి టీస్ చేసేవాడుగా ఉండడు. నువ్వు బయటికి వెళ్ళి ఏమైనా టీస్ చేస్తున్నావంటే నువ్వు ముందు ఆలోచించాలి, అదే స్థానంలో నా తల్లి ఉంటే, అదే స్థానంలో నా అక్క ఉంటే, అదే స్థానంలో నా చెల్లి ఉంటే నేను ఎలా ఫీల్ అవుతానని చెప్పి ఆలోచించేటువంటి వాడు. కనుక బిడ్డలు పక్క త్రోవ పోతున్నారంటే తల్లిదండ్రులు సరైన రీతిలో కూడా పెంచకపోవడం కూడా ఉంటుంది కదా. సో తల్లి యొక్క బాధ్యతలు ఏంటి? వెరీ గుడ్. ఈరోజు మదర్స్ డేగా మనము చక్కగా చెప్పుకుంటాం, హ్యాపీ మదర్స్ డే అని చెప్తాం. కానీ మదర్స్ అందరూ తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు అందరికీ నాట్ ఓన్లీ ఫర్ మదర్స్, అందరికీ కూడా ఈ మాటలు చాలా విలువైనవి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన బాధ్యతలు ఎలా ఉండాలి కదా, ఈ మాటలు మనం చూద్దాం ఒకసారి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యాజ్ ఎ ఫిట్నెస్ మామ్ ఎలా ఉంటారు? ఫిట్నెస్ అంటే ఫిజికల్గా ఏంటది, ఎక్సర్సైజులు చేసేసి నా కండలు వచ్చేస్తున్నాయి, నేను చాలా ఫిట్ అంటే కాదు కదా. అది ఫిట్నెస్ మదర్స్ కాదు. చాలామంది ఏం చేస్తారు, మార్నింగ్ వెళ్ళి ఏంటవి జాగింగ్ అని లేకపోతే ఇంకేంటి అవేవో చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి జిమ్కి వెళ్తున్నారు చాలామంది, తెలుసా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ జిమ్కి వెళ్ళి ఏం చేస్తారు, బాగా బాడీ పెంచుకోని, లేదు బాడీ పెంచుకోవడం కాదు, పెరిగిపోయినటువంటి బాడీని ఏం చేస్తారు, చక్కగా ఫిట్గా చేసుకుంటారన్నమాట. సో అది ఫిట్నెస్ మదర్ కాదు. వాళ్ళు ఫిజిక్ని పెంచుకుంటున్నారు తప్ప అది ఫిజిక్ని సెట్ చేసుకుంటున్నారు, అది కాదు. ఇప్పుడు ఏంటి ఫిట్నెస్ మదర్ అంటే ఏంటంటే ఎలా ఉండాలంటే ఆమె ఎలా ఉండాలి? రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ ఫిట్నెస్ మామ్. ఒక ఫిట్నెస్ మామ్, ఒక తల్లి బాధ్యతలు ఏంటి, ఎలా ఉండాలి? ఆమె బిడ్డల పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, లేకపోతే లోకంలో కావచ్చు, మనం ఎక్కడుంటున్నాం అక్కడ ఒక మదర్ ఎలా ఉండాలి. సో నువ్వు మదర్ అనిపించుకోవాలి అంటే ఆ హ్యాపీ మదర్స్ డేకి ఆ పేరు నీకు కరెక్ట్గా సూట్ కావాలంటే మనకున్నటువంటి బాధ్యతలు ఏంటి, నిజంగా బాధ్యతలు మనకున్నాయా అనేటువంటి విషయాలను మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ సీ బీ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ మాట ఏంటంటే బిడ్డలకు మాదిరిగా ఉండాలి.
జాగ్రత్త వినండి, మీ పిల్లలు పెరుగుతూ ఉన్నారు, జాగ్రత్త నేర్చుకోండి. తల్లితో పాటు భర్త కూడా నేర్చుకోవాలి. ఎలా ఉండాలి? బీ an example to your children. అంటే నీ బిడ్డలకు నువ్వెలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పాలమ్మా, ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటి? ఆమె ఎలా ఉన్నదో నేను కూడా అలానే నడవాలి, మాదిరి కదా. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, అంతే. మాదిరి, ఆయన మాదిరిగా మనం ఉండాలి. యేసయ్య యొక్క మాదిరిగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయనలాగా మనం పరిశుద్ధంగా జీవించాలి. దట్ ఈస్ కాల్డ్ మాదిరి కదా. సో ఈ మాదిరిగా ఉండాలి కదా, అంటే ఆయన పోలి జీవించాలి, ఆయనలాగే నేను ఉండాలి కదా. కానీ ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకుంటాం? ఒక సినిమా యాక్టర్ ఉంటాడు, ఆ యాక్టర్ చూసి వాడు వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, డ్రెస్ ఆమె, లేకపోతే హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, వారు వేసుకున్నటువంటి ఆ వస్త్రధారణ చూసి వాళ్ళ మాదిరిగా ఉంటారు వీళ్ళు. లేదా హెయిర్ స్టైల్, వాళ్ళ మాదిరిగా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు. అందరూ అంతే. చాలా మంది పిల్లలు చూస్తుంటాం, మొత్తం ఇదంతా డిక్కేస్తారు, ఇక్కడ ఏమి ఉండదు, ఇక్కడ మాత్రం ఒక పిచ్చి గూడు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట కదా. అదొక ఫ్యాషన్ వాళ్ళకి. ఎన్నిసార్లు చెప్తున్నా, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా క్లాస్ స్కూల్లో చూస్తే 6th క్లాస్ నుంచి పిల్లలందరూ అదే టైం వస్తారు. వచ్చిన వెంటనే ఏం చేస్తారు? హెచ్ఎం సార్ ఏం చేస్తారు? అక్కడ వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఎవరి ఇలా కటింగ్ చేసుకుంటారు. అర్జెంటుగా నువ్వు వెళ్తావా, కట్ చేసుకొని వస్తావా, లేకపోతే స్కూల్కి రావు అని చెప్పి వెంటనే ఇంటికి పంపించేస్తుంటారు. సో అది ఎవరి ప్రాబ్లం? ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళిపోయి ఎవరిని తీసుకొస్తాడు తెలుసా? వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తాడు. వాళ్ళ ఫాదర్ ఏమంటాడు తెలుసా? నేనే అక్కడ కూర్చోబెట్టి ఈ డిజైన్ చేశాను అంటాడు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఈ ఫాదర్ నేర్పిస్తున్నాడు అలాంటి పనులు. వింటున్నారా? ఎవరు నేర్పిస్తున్నాడు? ఒక తండ్రి. అరే ఆవిడ వేసుకున్నాడు ఆ కటింగ్ చాలా బాగుందిరా, నువ్వు కూడా వేసుకురా కటింగ్. ఆ మాదిరి నేర్పించుకొని పిల్లలకి, ఆ మాదిరి నేర్పించమంటే రేపొద్దు నేను తంతాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా తంతాడు. నీవు దేవుని మాదిరిగా, దేవుని పోలికగా, దేవుని మాదిరిగా, దేవుడు ఏ విధంగా మన కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన మాదిరి చూపించాడో అలాంటి మాదిరి అయినటువంటి జీవితము నీ బిడ్డలకు నువ్వు నేర్పించు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి ప్రయోజకులుగా నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంత వస్తుంది కదా, నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా అని నా ఇష్టానుసారంగా నేను జీవించాను అనుకోండి, ఇంట్లో అన్ని బ్యూటీ పార్లర్కి సంబంధించిన అన్నీ అక్కడ పెట్టుకొని, లేదంటే అన్నీ కూడా ఏముంటాయి అన్నీ పెట్టుకొని పోగు చేసుకొని అక్కడ ఉంచుకుంటే నన్ను చూసి వాళ్ళు ఏం చేస్తారు? యాస్టీస్గా వాళ్ళు కూడా అవే చేస్తారు. కానీ నా ఇంట్లో ఏమి ఉండదు తెలుసా? ఏమి నేను అలాంటివి ఏమి పట్టిన. అక్కడ కనీసం డ్రెస్ కూడా నేను తీసుకున్నవి ఎన్ని రోజులకో కుట్టించడానికి అందులోనే పెట్టుంటాను. నన్ను చూసి వాళ్ళు అలాగే అలవాటు చేసుకున్నారు. అవి అలానే ఉంటాయి, ఎప్పటికో వాళ్ళు చేస్తారు. సో మనం ఎలా ఉంటున్నామో మన మాదిరిగా మన బిడ్డలు ఉంటారు. నువ్వు రోజుకొక ఫ్యాషన్గా నువ్వు తయారయ్యి, నువ్వు ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని నువ్వు ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు రోజు వెళ్ళావనుకో, నీ వెనకాల ఉన్నటువంటి నీ పిల్ల ఏం చేస్తుంది? నీ పిల్ల కావచ్చు, నీ పిల్లడు కావచ్చు, ఎవరిని చూస్తాడు? ఎవరిని చూస్తాడు? తల్లిని చూస్తారు. లేదా ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు ఎవరిని చూస్తారంటే తల్లిని ఎక్కువ చూస్తారంట. 100%లో 80% ఎవరిని చూసి ఫాలో అవుతారంటే తల్లి. ఒక 20% తండ్రిని చూసి ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అర్థమవుతుందా? సో తల్లి అనేది అంత ప్రత్యేకంగా ఉండాలి. అందుకే మదర్ అంటే ఇక్కడ ఏం చెప్పారంటే జీవమున్న వారందరికీ తల్లి. ఎవరు చెప్పండి? జీవమున్న వారందరికీ తల్లి. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకో. అందుకే నువ్వు బిడ్డలకు నువ్వు ఎలా ఉండాలి? ఒక తల్లి. రేపొద్దున్న ఈ పిల్లలు తల్లి అవుతారు, వాళ్ళకి చెప్తున్నాను. తల్లి లేనటువంటి వారికి చెప్తున్నాను, వింటున్నటువంటి వారికి చెప్తున్నాను. మీ బిడ్డల తండ్రులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ బాధ్యతలు విని నీ భార్య పట్ల కూడా నువ్వు ఆ విధంగా ఉండాలి అని జ్ఞానము తెచ్చుకొని మనం బ్రతకాలి. సో ఇది బిడ్డలకు నువ్వు ఎలా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఫస్ట్ పాయింట్ ఏంటి? బిడ్డలకు మాదిరిగా ఉండాలి. చెప్పండి. బిడ్డలకు మాదిరిగా ఉండాలి. వెరీ గుడ్. సో ఈ మాటలు మనం చూద్దాం. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం ఒకసారి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని
కోరుచున్నాను కదా. ఇది పౌలు గారు తిమోతికి రాస్తున్నప్పుడు ఈ మాటలు చెప్తున్నారు. యవన స్త్రీలు ఎలా ఉండాలంటే, ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం చేసుకోవాలి, పెండ్లి చేసుకొని ఏమంటున్నారు, వివాహము చేసుకొని. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, వివాహము చేసుకొని. రెండవది పిల్లలను కని. సెకండ్ పాయింట్ ఏంటి, పిల్లలను కని. థర్డ్ పాయింట్ ఏంటి, గృహ పరిపాలన జరిగించచ్చు. గృహ పరిపాలన అంటే ఆ యొక్క హౌస్ అంత ఇల్లంతా కూడా గైడ్ ద హౌస్, ఇల్లంతటిని కూడా గైడ్ చేస్తూ ఉండాలి. ఆ ఇల్లంతటిని గైడ్ చేసి కొంతమంది వివాహం చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్లో ఉన్నటువంటిది వివాహం చేసుకుంటారు స్త్రీలు చక్కగా. ఫస్ట్ది కరెక్ట్గా జరుగుతుంది, సెకండ్ది కరెక్ట్గా జరుగుతుంది, పిల్లల్ని కనేస్తారు. కానీ ఇంటిని సరైన రీతిలో గైడ్ చేయలేరు. ఏం చేయలేరు, ఇంటిని సరైన రీతిలో గైడ్ చేయాలి. అది ఆ స్త్రీకి ఉన్నటువంటి లక్షణం, ఆ తల్లికి ఉన్నటువంటి లక్షణం. ఏంటుంది అక్కడ, ఆ యవన స్త్రీలు వివాహం చేసుకొని, ఫస్ట్ గా వివాహం చేసుకోవాలి. సెకండ్ వన్, పిల్లలను కని, పిల్లల్ని కంటారు. థర్డ్ పాయింట్, గృహ పరిపాలన జరిగించచ్చు కదా. ఐ విల్ therefore that the younger women marry, ఫస్ట్ వన్. సెకండ్ వన్, bear children, పిల్లలను కని, గైడ్ ద హౌస్, గృహాన్ని ఏం చేయాలి, గృహాన్ని ఏమంటున్నారు, పరిపాలించగలగాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, పరిపాలన అంటూ ఒక రాజుగా నిలబడి పరిపాలించడం కాదు. నువ్వు ఎలా ఉండాలంటే, రాజు స్థానం నువ్వు తీసుకోకూడదు. రాజు స్థానం ఎవరికి ఉంటుంది, భర్తకు ఉంటుంది. అది పక్కన పెట్టండి. ఒక క్వీన్ గా నువ్వు అక్కడ నిలబడ్డా, ఒక భార్యగా నువ్వు అక్కడ నిలబడ్డా, ఒక క్వీన్ గా ఎప్పుడైతే నువ్వు అక్కడ ఉన్నావో అదంతటి కూడా దాన్ని నువ్వు సరైన రీతిలో గైడ్ చేయాలి. అది కింగ్ కావచ్చు, అది సంఘం కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు. సరైన రీతిలో నువ్వు గైడ్ చేయకపోతే నీ పిల్లలు నీకు దక్కరు. ఏమవరు చెప్పాలి, ఏమవరు, దక్కరు. సరైన రీతిలో నువ్వు గైడ్ చేయకపోతే ఆడ ఎలాగెళ్తాడు, ఎన్ని గంటలకు వస్తాడు, రాత్రి అవుతుంది. రాత్రి 10 అయినా ఆడు రాడు, ఇంటికి రాడు. 11 అయినా ఇంటికి రాడు. 12 అయినా ఇంటికి రాడు. ఎక్కడున్నావురా, వచ్చేస్తున్నా. కొంతమంది ఎక్కడున్నావురా అని కూడా అడగరు. ఎందుకంటే వాడు మగాడు కదా, ఎక్కడుంటే ఏంటి. అదే ఆడపిల్ల అనుకోండి, ఒక 5 దాటితే చాలు, 6 దాటితే చాలు, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడే కేకలేసేస్తూ ఉంటారు. ఎక్కడున్నావు. ఏమి ఆడపిల్ల అయితే అంత కేకలేస్తావు, మరి మగపిల్లడికి అవసరం లేదా? మగపిల్లడు ఎక్కడ తిరిగినా పర్వాలేదా, ఎలా తిరిగినా పర్వాలేదా, ఎక్కడున్నా పర్వాలేదా? తర్వాత నీ చేతికి అందడు. ఎవరైనా నీ బిడ్డ, ఈ కూతురైనా కావచ్చు, కొడుకైనా కావచ్చు, కరెక్ట్ టైంలో ఎక్కడ ఉండాలంటే ఇంట్లో కుటుంబ ప్రార్థనలో నీతో పాటు వాళ్ళు నీ ఇంట్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. మగాడు కదా తిరుగుతున్నాడనే తిప్పావో చూస్తూ ఉంటే బయట బర్త్డే పార్టీలని అవని ఇవని, రాజమండ్రి అంతా కూడా చూస్తే గంజాయి బ్యాచెస్ అని చాలా భయంకరంగా తయారైపోయి, బ్లేడ్ బ్యాచెస్ అని బ్లేడ్లు పట్టుకొని ఎవరు వెళితే వాళ్ళతో కోసేసి వాళ్ళ దగ్గర ఉన్నవి తీసేసుకొని రకరకాలుగా టార్చర్ చేసినటువంటి యవ్వనస్తులు చాలామంది ఉన్నారు చాలా చోట్ల. ఎందుకు తెలుసా, సరైన టైంలో నువ్వు ఇంటికి రారా. అటు నిజంగా క్రైస్తవ ఫ్యామిలీలో ఉంటే నువ్వు ఇంటికి వచ్చి ఒక కుటుంబ ప్రార్థనలో పాల్గో, లేదా కుటుంబ ప్రార్థనలో నువ్వు పాల్గొపోయినా నువ్వు వచ్చిన టైంకి నువ్వు వచ్చి బైబిల్ చదువుకో, నువ్వు ప్రార్థన చేయి అనేటువంటి ఆలోచన ఈ తల్లిదండ్రులకు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో అది లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, గృహ పరిపాలన జరిగించచ్చు. ఆ తల్లి సరైన రీతిలో బిడ్డల్ని గైడ్ చేయాలి. షీ హాస్ టు గైడ్ లైక్ దట్. అంతే, ఆమె అలా గైడ్ చేయట్లే. ఇప్పుడు సరైన రీతిలో గైడ్ చేయలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటు వెళ్ళిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు. ఏమవుతున్నారు, పైకి పాడతాం ఏంటి, దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, ఏంటది, తీరమేదో గమనించావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా. ఓ కొడుక అంటారా, కొడుక అని ఎంత మంచి పాట పాడేవాడు కదా. కొడుకు పాటే మానేశాడు. ఆ కనీసం కొడుకు పాట పాడున్నా బాగున్నేమో కదా. సో ఇలా చాలామంది ఏం చేస్తున్నారు, గైడ్ చేయలేకపోతున్నారు వారి పిల్లల్ని. సరైన రీతిలో గైడ్ చేయాలి. ఎలా గైడ్ చేయాలి, నువ్వు మార్నింగ్ లేవాలి, నీ యొక్క ప్రార్థన చేసుకోవాలి, నీ పనుల పాటల్లో ఉండాలి. కొంతమంది మరి అంటారు, చాలామంది అంటారు, ఎంత చెప్పినా వినరండి. ఎంత చెప్తానండి దీనికి, ఎంత చెప్పినా వినరు. కరెక్టే, ఎందుకంటే
చిన్నప్పుడు 2 గట్టిగా కొట్టేసిండుంటే టైంకి రాకపోను కదా. చిన్నప్పుడు కొట్టక, చిన్నప్పుడు దెబ్బ తగలక కరెక్ట్ టైంకి ఏం చేయరు చెప్పండి? ఏం చేయరు? లేవరు. ఏం చేయరు? లేవరు. టైంకి కనీసం ఆడపిల్ల కానీ ఎవరు కానీ నువ్వు 5 కనీసం పోని అట్లకప్పుడు ఎవరస్తులు కదా, పోనీ 6 కన్నా నువ్వు లేచి ప్రొద్దు కడ చూడకుండా నీ పనులు నువ్వు చూసుకోవాలి కదా. అది ఆడపిల్లల యొక్క, ఆడపిల్లలే కాదు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి మంచి లక్షణం. అందుకే అంటారు సన్ రైజ్ అయిపోతున్నప్పుడు అంటే అవ్వకముందే మనం లేవాలంట. అందరూ, నాట్ ఓన్లీ గర్ల్స్, అమ్మాయిలనే కాదు అందరూ కూడా సన్ రైజ్ అవ్వకముందే మనం లేవాలంట. అప్పుడు అది మన ఆరోగ్యానికి మంచిది. ఆ సన్ రైజ్ ఎప్పుడైతే వస్తుందో, రేస్ పడతాయో అప్పుడు లేవడము మన కంటికి మంచిది కాదు అని చెప్తుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? కళ్ళు దృష్టి బాగా కనబడాలంటే చీకటితోనే పెందల కాడే లేవాలి. పెందల కాడే లేవాలి. పెందల కాడే లేవకుండా నువ్వు సన్ రైజ్ వచ్చిన తర్వాత లెగిస్తే అది నీకు ఆరోగ్యం అయితే కాదు. సైంటిఫికల్గా కూడా ఉన్నాయి కదా. చాలామంది ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 7 లెగిస్తూ ఉంటారు కదా. సో నువ్వు ఎలా గైడ్ చేస్తున్నావు నీ బిడ్డలను కానీ, నీ భర్తను కానీ, లేకపోతే నిన్ను నీవు కానీ నువ్వు ఎలా గైడ్ చేసుకుంటున్నావు? గృహ పరిపాలన జరిగించుచు అన్నాడు అక్కడ, ఉందా? గృహ పరిపాలన జరిగించుచు అంటే నువ్వు గృహ పరిపాలన జరిగించాలంటే నీకొక ఏంటది రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో ఉందంటే, నీవు దాన్ని నడిపించాలంటే ఫస్ట్ నువ్వెలా ఉండాలి? మనం కరెక్ట్గా ఉండాలి కదా. అందుకంటున్నాడు గృహ పరిపాలన జరిగించుచు. ఇక 4th పాయింట్కి వస్తే, నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలెనని కోరుచున్నాను. అంటే ఇక్కడ ఏమన్నాడు? గివ్ నన్ అకేషన్ టు ద అడ్వర్సరీ టు స్పీక్ రీప్రోచ్ఫుల్లీ. వాళ్ళెవ్వరు కూడా మనల్ని నిందించకూడదు. ఎంత చేస్తున్నావమ్మా, నీ పిల్ల చూడు ఎలా ఉందో, నీ కొడుకు చూడు ఎలా ఉన్నాడో, లేదా చూడు ఎంత భక్తిహీనతగా తిరుగుతున్నాడో, ఆ జుత్తు ఏంటి, ఆ వాడేంటి, ఆమె ఏంటి, ఆమె స్టైల్ ఏంటి, అసలు ఎవరిని లెక్క చేయదు, అసలు ఏంటది అని చెప్పి అడుగుతారు. ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని నిందిస్తున్నారు? ఎవరిని నిందిస్తారు? తల్లిదండ్రులని నిందిస్తారు, తల్లిని నిందిస్తారన్నమాట. సో బికాస్ ఆఫ్ యూ, అంటే నీ నుంచి నీవు ప్రవర్తన నుంచి. నేను పిల్లలకి నేను అట్లానే, మీరు ఈ ఇలా చేయమంటే చిన్నది చేయలేకపోతున్నారు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలా నేర్పిస్తున్నారా అని అడిగానా? లేదా నేనే వాళ్ళకి అడుగుతాను, ఉండండి మీ బిడ్డలకు అదే నేర్పిస్తున్నారా? మాదిరికర జీవితాన్ని నేర్పించట్లేదా మీ బిడ్డలు, మీ పేరెంట్స్ మీకు? నేను అడుగుతా అన్నాను. ఎవరిని ముందు నిందిస్తారంటే, ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నిందించేది ఎవరినో తెలుసా? తల్లిదండ్రులు, మెయిన్ తల్లిని. నేను ఎక్కడైనా క్లాసెస్లో కానీ పిల్లలు, కొంతమంది చిన్న పిల్లలే కానీ వాళ్ళు ఎన్ని భయంకరమైన వర్డ్స్ యూస్ చేస్తారో, ఆ మాటలు మనం మాట్లాడలేం కానీ అంత భయంకరంగా మాట్లాడతారు. ఆ మాటలు అంటే నాస్టీ వర్డ్స్ అంటే వాళ్ళు స్కోల్డ్ చేసినప్పుడు వాళ్ళని ఆ మాటలు వింటుంటే ఒకసారి గింగరం అంటది అన్నమాట. అట్లా ఉంటాయి మాటలు, వాళ్ళు భయంకరమైన మాటలు. వాళ్ళు ఎందుకలా మాట్లాడుతున్నారు నేను అడుగుతాను ఒకసారి. నేను ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇదే మాట అన్నాను నేను. వాళ్ళు ఎందుకలా మాట్లాడుతున్నారంటే, మీరు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అవే మాటలు మాట్లాడుతున్నారు. నీవు మాట్లాడకపోతే వాళ్ళ మాటలు ఇక్కడ మాట్లాడరు. సో మనం ముందు మాదిరికరంగా మనం ఉండాలి. నీ బిడ్డలకు నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? మాదిరికరంగా ఉండాలి. కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. కొంతమంది తెలియక ఒకళ్ళ మీ లైఫ్ని పాడు చేసుకుంటున్నారేమో, మీ బిడ్డల లైఫ్ని పాడు చేస్తున్నారేమో, అందుకని మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఈరోజు ఆశపడుతున్నాను. సో బిడ్డలకు మీరు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. నీవు ఆ చెడ్డ మాటలు మాట్లాడకపోతే నీ బిడ్డలు కూడా చెడ్డ మాటలు మాట్లాడరు. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలు కూడా, చెప్పండి నోరు తెచ్చి, నేనే అరుస్తున్నాను, నీ పిల్లలు కూడా బూతులే మాట్లాడతారు. నువ్వేం చేస్తావో వాళ్ళు ప్రతిదీ నిన్నే ఏం చేస్తారు? ఫాలో అవుతూ ఉంటారు కనుక జాగ్రత్త కలిగి బిడ్డలకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. కనుక అందుకే అంటున్నాడు, అందుకే యవ్వన స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, మంచిగా పెళ్లి చేసుకుంటారమ్మా, వెరీ గుడ్. టైంకి పెళ్లి చేసుకుంటాం, మంచిదే. టైంకి పిల్లల్ని కనేస్తావు, మంచిదే. అమ్మో 20 సంవత్సరాలు వచ్చేస్తున్నాయా, 20 వచ్చేస్తే ఇంకేంటి, పిల్లకి తొందరగా పెళ్లి చేసేయాలి అని గబగబా పెళ్లి చేసేస్తావు, వెరీ గుడ్, పెళ్లి చేసుకుంటావు. ఓకే, ఈ టైంకి ఇంకా 1 year అయింది, ఇంకా పిల్లలు పుట్టకపోతే ఒక బాధ. ఇంకా పిల్లలు పుట్ల 6 నెలల నుంచి మొదలెడతారు, ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా పిల్లలు పుట్టలేదు, ఓకే 6 నెలలు, సంవత్సరం, ఇంకా పిల్లలు పుట్టలే పాప వాళ్ళ బాధ వాళ్ళకుంటుంది. ఓకే పోనీ పిల్లలను కన్నారు, కన్నేసి పిల్లలు తొందరగా టైంకి పెళ్లి చేసేస్తావు, పిల్లలను కనేసారు. ఇప్పుడు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, ఈ గృహ పరిపాలన చేసేటువంటి ఈ 20 సంవత్సరాల అమ్మాయికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గృహ పరిపాలన చేయాలి. గృహ పరిపాలన అంటే ఏం చేయాలి? ఆ హౌస్ని గైడ్ చేయాలి. ఇప్పుడు ఎలా గైడ్ చేస్తుంది?
తనకి ఇంకా ఆలోచన రావాలి కదా. కొంతమందికి చిన్న వయసులో చేసేస్తారు, ఓకే పోనీ వచ్చింది, కానీ సరైన రీతిలో గైడ్ చేయగలుగుతుందా? అందుకే కరెక్ట్ టైం చూసుకొని ఈ పిల్లలు నేను నా కూతురికి పెళ్లి చేశానంటే ఈ అమ్మాయి తన పిల్లలకి గైడ్ చేసుకోగలదా లేదా, ఏం చేయాలి, గైడ్ చేయగలదా లేదా అనేటువంటి ఆలోచన కూడా తల్లిదండ్రులకి ఉండాలి. అర్థమైందా? పెళ్లి చేసేస్తాను, అసలు ఇప్పుడే ఏ తెలివితేటలు లేవు, ఏ ఆలోచన లేవు, ఏంటి పిల్లల్ని ఎలా పెళ్లి చేసుకుని ఎలా ఉంటుంది, ఎలా నడిపించుకుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఒక తల్లికి ఉండాలి. అంతేగాని నేను పెళ్లి చేస్తాను, నా బాధ్యత తీరిపోయింది, ఇక్కడ నుంచి పంపించేస్తాను అన్నాం అనుకో, స్టార్ట్ అవుతుంది ఏంటి, అనుమానం, భయంకరంగా అనుమానం స్టార్ట్. ఎలా గలా 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 డైవర్స్, ఇవన్నీ అవే. కనుక ఆ రీతిగా నీ బిడ్డలను నువ్వు పెంచకూడదు. నువ్వు గైడ్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. నీ బిడ్డలు తల్లి గైడ్ చేసే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? సో పెళ్లి చేసేయడం అన్నది కాదు, వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఉందా లేదో కూడా నువ్వు గ్రహించగలగాలి. అందుకే గవర్నమెంట్ ఒక డేట్స్ ఇచ్చినప్పుడు 18 సంవత్సరాలు మగవాళ్ళకి అన్నిటికీ తల ఊపితే మీకు తెలుసు అనుకోవాలా, నేను తెలియదు అనాలా? పోనీ అమ్మగారు మాకు తెలియదు అంటే పోనీ నేను అన్నా చెప్తాను, మీరు అలాగ గుడ్లు అప్పగించుకుంటే నాకు అర్థం కదా. ఏం చేయాలి? 18 సంవత్సరాల ఆడపిల్లకి 21 సంవత్సరాలు మగపిల్లకి అన్నారు. ఇప్పుడు ఏం చేశారు? 21 సంవత్సరాలు ఆడపిల్లకి 21 ఏళ్ళకి దాటినా పర్లే, కానీ 21 ఇయర్స్ వచ్చే వరకు చేయొద్దన్నాడు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి అవగాహన రావాలి. ఇంకా ఒక వాళ్ళకి ఫిజికల్గా కావచ్చు, ప్రతి విషయంలో కూడా మెంటల్గా కావచ్చు, వాళ్ళు ఒక అవగాహన కలిగి ఉండాలి. అర్థమైందా? సో అందుకే టైం మార్చారు. మీరేం చేస్తారు, మనం ఏం చేస్తాము, టైం ఇంకా అయిపోయింది ఏంటంటారు, ఆ టైం వస్తుందంటే వీళ్ళని మొత్తానికి ఇక్కడ నుంచి తొందరగా పెళ్లి చేసి విడిచిపెట్టేయాలి. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. టైం చూడాలి. కానీ కొంతమంది ఉంటారు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా సరైన రీతిలో గైడ్ చేయగలగాలి. ఏం చేయాలి? గైడ్ చేసేవారు కూడా ఉన్నారు, అలాంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు గిఫ్టెడ్ చిల్డ్రన్, కొంతమంది దేవుడు గిఫ్టెడ్గా ఇస్తాడు వాళ్ళకి, అంతే, వాళ్ళు గైడ్ చేయగలుగుతారు. కొంతమందికి ఎంత వయసు ఇచ్చి పెళ్లి చేసినా 30 yearsకి పెళ్లి చేసినా సరే గైడ్ చేయలేరు కదా. సో ఇలా కూడా ఉంటారు. కనుక మనం సరైన రీతిలో సరైన టైం చూసుకొని మన బిడ్డల్ని పంపించాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఎలా ఉండాలి, గృహ పరిపాలన జరిగిస్తూ ఏమంటాడంటే నిందించుటకు విరోధికి మనకు అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మన విరోధి ఎప్పుడు కూడా నీ పిల్లడు ఇలా ఉన్నాడు, నీ పిల్ల ఇలా ఉంది, నీ పరిస్థితి ఇది అని ఎవడు కూడా మనల్ని నిందించకూడదు. అట్టి రీతిగా నీ బిడ్డలను పెంచాలి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వెళ్ళనని కోరుచున్నాను. అయ్యా నేను చెప్తున్నాను ఏంటంటే, తిమోతి ఇలా చూడు, జాగ్రత్తగా నువ్వేం చేయాలంటే ఇలాంటి వారు ఉంటారు, నువ్వు ఇలా బోధించు, ఇలా చెప్పు, ఇలా నేర్పించు. ఏ విషయాలు మీకు నేను ఎందుకు బోధిస్తున్నానంటే, ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు అలాగే చెప్తున్నారు, నీ సంఘానికి ఈ విధంగా చెప్పు అని. నేను ఇదే మాటలు మీకు చెప్తున్నాను ఏంటంటే, నిందించుటకు మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు, విరోధికి. నీ విరోధి ఎప్పుడు నీ చుట్టే ఉంటాడు. వాడు ఏం చేస్తుంటాడు? నిన్ను నిందించడానికే చూస్తుంటాడు. ఎందుకు? ఎక్కడ దొరుకుతాడు అంటే ఎక్కడ దొరుకుతాడు తెలుసా? ఫ్యామిలీలోనే దొరుకుతారు. ఆ ఫ్యామిలీ ద్వారానే నీకు నిందలు వస్తూ ఉంటాయి. ఆ ఫ్యామిలీ ద్వారానే నువ్వంతా కూడా అన్ని బాధలు భరించాల్సి వస్తుంది. సో ఆ ఫ్యామిలీనే నీకు ఇచ్చినటువంటి దేవుడు చక్కగా ఇచ్చినటువంటి ఫ్యామిలీని జాగ్రత్తగా కానీ గైడ్ చేసేటువంటి జ్ఞానము కలిగినటువంటి ఒక తల్లిగా నీవు ఉంటే నిన్నెవ్వడు కూడా నిందించలేడు, వేలు పెట్టి చూపించలేడు. చూడండి, వాళ్ళ అబ్బాయిలా అంట, వాళ్ళ అమ్మాయిలా అంట అని మళ్ళీ అనిపించుకునేటువంటి విధంగా మనము బ్రతకకూడదు. ఓకే, సో ఇది మనం ఫస్ట్ పాయింట్ చెప్పాను. ఏంటది? బిడ్డలకు ఎలా ఉండాలి, మనము మాదిరిగా ఉండాలి. సెకండ్ చూద్దాం ఒకసారి. స్టే ఎట్ హోమ్ అండ్ వర్క్ అంటే ఇంట ఉండి పని చేయాలి. ఏం చేయాలి? ఇది అందరికీ కష్టమే కదండి, చాలా కష్టం. ఇంట ఉండి పని చేయడంటే, స్టే ఎట్ హోమ్ అండ్ వర్క్ అంటే ఏంటంటే ఇంట్లో ఉండనే కాదు, ఏదైనా నువ్వు పని చేసుకొని బ్రతకాలి, పని చేసుకొని జీవించాలి ఒక తల్లిగా. అంటే చూద్దాం ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5వ వచనంలో ఒక మాట చూద్దాం. ద బుక్ ఆఫ్ టైటస్, అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి తీతు ఆ టైటస్ యొక్క అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 3వ నుంచి 5వ వచనం చూద్దాం. అక్కడ చూడండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు ఇక్కడ నుంచి యవన స్త్రీలు
తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను, ఇంకా పక్కనే ఉంది, శిశువులను, శిశువులంటే నీ పిల్లలు, నీ భర్తను నీ శిశువును ఏం చేయమంటున్నాడు? శిశువులను ప్రేమించువారును ఏం చేయాలి? ప్రేమించువారును, ఇంకా స్వస్థ బుద్ధి గలవారును. ఏం బుద్ధి? స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకొనువారును. ఉందా అక్కడ? ఇంట ఉండి పని చేసుకొనువారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు. ఏం చెప్పాలి వాళ్ళకి? బాబు బుద్ధి చెప్పు. ఇంకేమంటున్నాడు? మంచి ఉపదేశము చేయువారనై ఉండవలెనని బోధించు. అందుకే విషయాలు చెప్తున్నాను. ఏం చేయాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి బోధించాలి. ఎలా ఉండాలని? ఎలా ఉండాలి? భర్తలకు లోబడి ఉండాలి, భర్తలను శిశువులను ఏం చేయాలి? ప్రేమించాలి. అంతేకాకుండా స్వస్థ బుద్ధి గలవారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్వస్థ బుద్ధి గలవారు, ఇది టు బి డిస్క్రీట్ అంటారు. ఏం బుద్ధి అది? స్వస్థ బుద్ధి కదా. స్వస్థ బుద్ధి గల సతిగా సరిచేయుమా నిగృహమున్ నీతి భక్తి గల పతిగా ప్రార్థించుమా విశ్వాసివై. ఏ బుద్ధి? స్వస్థ బుద్ధి గల సతిగా, సతి అంటే భార్యగా, సతిగా సరిచేయుమా నిగృహమున్ నీతి భక్తి గల పతిగా ప్రార్థించుమా విశ్వాసివై. పతి అంటే భర్త ప్రార్థన చేయాలి. ఇహలోక వాంఛలతో అపవాది శోధించగా, ఇహలోక వాంఛలతో అపవాది శోధించగా, యోచనలో ఆలోచనలో నడకలలో నీ పడకలలో నీ గుండె పరిశుద్ధత కనుపరచుమా. క్రైస్తవ సంగమా క్రీస్తుని గాంచుమా. పరమ పితవోలే పరమ పదమొంద పరిశుద్ధతానందుమా. పరమ పితవోలే పరమ పదమొంద పరిశుద్ధతానందుమా. క్రైస్తవ సంగమా. ఏ బుద్ధిది? స్వస్థ బుద్ధి. ఇప్పుడు చెప్పారు కదా, ఇంద్రియ నిగ్రహములు గల బుద్ధి. దీన్ని ఇంకో మాట ఏమంటారంటే, దాంట్లో చూస్తే వివేకముగా ఉండడం, ఇంకోటి చూస్తే జాగ్రత్తగా వ్యవహరించడం, ఇంకా చూస్తే మాటలలో ఆచరణలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? తల్లి. ఎలా ఉండాలి? మాటల్లో ఆచరణల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మాటలు మాట్లాడతారు, వాళ్ళు ఏమవుతుంది తెలుసా? ఆ పక్కన ఉన్నవాడు చచ్చిపోవాలి. ఇంకా ఏమవ్వాలి? ఆ మాటలకి ఆ పక్కనోడు చచ్చిపోవాలి. అది వాళ్ళ ఉద్దేశంతో ఉంటారు కొంతమంది. అది నీకు తగదు. అలా నువ్వు ఉంటే రేపు నీ కూతురు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నిన్నే ఫాలో అవుతాడు 80%. వాళ్ళు కూడా తర్వాత స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళ పనిలో టైంలో కూడా మా అమ్మ ఇలాగే తిట్టేది, నేను కూడా ఇలాగే తిడతానని తిడుతుంది. అర్థమైందా? అర్థమవుతుందా? సో ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇక్కడ అంటున్నాడు ఇంట ఉండి పని చేయవలను. పని చేస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు. నీ భర్తను ప్రేమించాలి, నీ బిడ్డలను ప్రేమించాలి. అంతేకాదు వారును స్వస్థ బుద్ధి గల వారును. ఎలా ఉండాలి? చాలా విషయాల మాటల్లో వాళ్ళ ఆచరణలో కూడా చాలా జాగ్రత్తగా, విచక్షణ. అసలు విచక్షణ కోల్పోయాడండి వీడు. విచక్షణ హీనురాలు, అసలు విచక్షణ లేదు ఈమెకి. చాలా జాగ్రత్తగా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఆ పక్కన ఉన్నటువంటి వారు మాటలు విని చచ్చిపోవాలి. దాన్ని బట్టి వారు చాలా మంది ఏమవుతున్నారంటే దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే అంత భయంకరంగా చాలామంది అలా అడుగుతారు కూడా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా. కొంతమంది ఇలాగే ఇక్కడ దెబ్బలాడుతుంటే అలాగే అంటారు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
అసలు కనీసం వాళ్ళలో ఆలోచన కూడా ఉండదన్నమాట, ఆ జ్ఞానం కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆచరణలోనూ చాలా జాగ్రత్తగా ఉండలేరు. వాళ్ళు ఎలా వ్యవహరిస్తారంటే అజాగ్రత్తగా ఉంటారు. ఎలా ఉంటారు? అజాగ్రత్తగా, అవివేకంగా ఉంటారు. కానీ టు బి డిస్క్రీట్ అంటే ఒక స్వస్థ బుద్ధి గలవారుగా వాళ్ళు ఉండాలి. అంటే జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి మాట్లాడాలి. అందుకే నీ మాటలు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అవతల వాడికి ఒకసారి కొట్టినా పర్వాలేదు, ఏం చేస్తాం? ఆ దెబ్బలు పోని మర్చిపోతామేమో, కొట్టేళ్లే ఫోన్లు దులిపేసుకుంటావు, కానీ మాట మర్చిపోతామా? చెప్పండి. దెబ్బ అంటే దులిపేసుకుంటావేమో కానీ ఫోన్లో కొన్ని రోజులు మానిపోతే తగ్గిపోతుంది, కానీ ఆ మాట మాత్రం ఎక్కడుంటుంది? ఎప్పుడు ఆ లోపల ఉంటూనే ఉంటుంది కదా. ఇంత నాకు గాయం చేశాడండి మాట. చాలా ఈజీ, మాట అనేయడం చాలా ఈజీ. చాలా జాగ్రత్తగా ఏం చేస్తారంటే ఆ మాటలు గుండెల్లోకి వెళ్ళి గుచ్చుకున్నాక ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాటలే మనకి ఏమవుతుంటాయి? గుర్తొస్తుంటాయి. కానీ అంటే ఆ మాటలన్నీ మర్చిపోయి మనం బ్రతకాలనుకుంటుంటే ఉంటాం, అలాగే ఉంటాం. కానీ అయినప్పటికీ కూడా ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఏమవుతుంటాయి? ఆ మాటలు అలాగ వస్తూనే ఉంటాయి. అందుకే ఏదైనా సరే మాట మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడు. కొంతమంది అంటారు నీకు మాటలు వచ్చు కదా, నాకు మాటలు వచ్చు కదా అని ఇష్ట ప్రకారంగా మాటలు కానీ వాళ్ళ పట్ల విశ్లేషం అంటే తీసుకోవడం చాలా కష్టం. అందుకే అన్నారు కదా, ఒక పాస్టర్ గారు ఏమన్నారు లాస్ట్కి, నువ్వు వెళ్ళి ఎందుకమ్మా అందరి మీద నోరు పారేసుకుంటావు, నీకు ఇగో కొన్ని గుప్పుడు ఆవాలిస్తున్నాను, ఇవన్నిటినీ పరేసుకునిరా అంటాడు. దానిగా సింతే కదా, ఈ పని నేను చేయలేను అని చెప్పి అన్నీ పడేసుకొచ్చావు కదా, ఇప్పుడు అవన్నీ ఏరేసి ఎన్నొచ్చినాయి ఆ గుప్పుడు నాకు తీసుకొని రా అంటే తీసుకురాగలదా? వేసేస్తావు చాలా ఈజీగా, విసిరేస్తావు చాలా ఈజీగా, కానీ అది నీ చేతిలోకి మళ్ళీ తీసుకోవడం అన్నది చాలా కష్టం. అందుకే ఒక యవ్వన స్త్రీ కావచ్చు, ఒక తల్లి కావచ్చు, నీ కుటుంబాన్ని సరైన రీతిలో నువ్వు గైడ్ చేసుకోగలిగితే నువ్వేం చేస్తావు? గుచ్చేసేటువంటి, లేదా వాళ్ళు బాగా కృంగిపోయి ఇక నాకు ఈ సంసారం వద్దురా బాబు, నేను ఏంటంటారు దాన్ని సన్యాసం తీసుకుంటానని చెప్పి హిమాలయాల్లోకి వెళ్ళిపోయేలాగా మాత్రం భార్యలుగా ఉండకూడదు. ఇప్పుడు అన్నీ చూపించేవి అవే కదండి. స్త్రీల్ని ఎంత భయంకరంగా చిత్రీకరిస్తున్నారంటే ఆ స్త్రీలు వారి యొక్క నడవడిని బట్టి ఈ భర్త ఎన్ని రకాలుగా బాధపడుతుంటాడు. ఒక స్త్రీ అడుగుతూ ఉంటుంది, ఒక భార్య, నేను మా అమ్మగారింటికి వెళ్ళాలనుకుంటున్నానండి అని. ఇతనికి చాలా ఇష్టం అమ్మగారింటికి వెళ్ళగానే, అమ్మో నాకు స్వేచ్ఛ వచ్చేస్తుందని కదా. అమ్మగారింటికి వెళ్తావా? వద్దులేండి, మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను పైకి అంటాడు. అలాగా వద్దునే. ఈలోపు ఏమంటది, అయ్యో మీరు అలా మాట అన్నారు కదా, నేను కూడా ఇది వెళ్ళలేండి అంటది. అదో నువ్వు వెళ్ళవా, ఆల్రెడీ టికెట్ బుక్ చేస్తాను అంటాడు. ఏంది మాటల్లోనే టికెట్లు బుక్ చేస్తారు. ఎందుకంటే భార్య యొక్క ఏంటది బాధ, మాటలు భరించలేక. అందుకంటారు ఏంటది, గయ్యాళి అయిన భార్యతో ఉండడం కంటే మిద్దె మీద ఓ మూల కూర్చుంటాడంటే ఆ మూల కూర్చుంటే మేలు, అతనికి బెస్ట్. ఆ పోరు పడుచున్నటువంటి మంచి బిందులు ఎప్పుడు పడుతూనే ఉంటే ఎలా ఉంటుంది, ఎంత విసుగొచ్చేస్తుందండి, చిరాకు అనిపిస్తుంది కదా. సో ఈ పోరు వల్ల ఎక్కడ కూర్చుంటాడంట? అడుగు కూర్చుంటాడు చెప్పండి, మిద్దె మీద కూర్చుంటాడు. మిద్దె మీద కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ నాకు ఈ సంసారం అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే నువ్వు ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగి నీవు మాట్లాడే మాటలు నీ భార్యగా. అందుకే అంటారు, ఎన్నోసార్లు చెప్తాను హిందీలో ఒక పద్యం, ఐసీ బానీ బోలియే మన్ కా ఆపా కోయ్ ఔరన్ కో శీతల్ కరే ఆప్ హూ శీతల్ హోయ్. అంటే ఇలాంటి మాటలే మాట్లాడండి. ఐసీ బాణి బోలియే, వాణి అంటే మాటలే మాట్లాడండి. ఐసీ బాణి బోలియే మన్కా ఆపా కోయ్, ఎవరి మనసు కూడా హానికరంగా ఉండకూడదు, బాధ కలిగించినట్టు ఉండకూడదు. ఆప్ హో శీతల్ హో ఔరన్కో శీతల్ హో, అంటే మీరు కూడా శీతలంగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి, అవతల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఒక తిట్టావే అనుకో, మాటలు అన్నావే అనుకో, నీకు ప్రశాంతత ఉండదు, అవతలుడికి ప్రశాంతత ఉండదు. దానివల్ల ప్రయోజనం ఏంటి? పెరిగిపోతా ఉంటుంది. ఇక్కడ డాక్టర్ గారిని అడిగితే చెప్తారు, బీపీ వెళ్ళిపోతుంది మొత్తం, వెళ్ళిపోయి నాస్తాని ఇక్కడ అంటారు కదా, దానికి వెళ్ళి తగులుతుంది. వెంటనే ఏమవుతుంది? ఆ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీస్ ఫెయిల్యూర్, అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఇంకో తెలుసా, ఇంకో కొత్త వ్యాధి వచ్చేసింది తెలుసా, కరోనా కంటే డేంజరస్.
ఈ కరోనా వ్యాధి అయితే 100కి 100కి ఎంతమంది చనిపోయారు? ఒక్క 1%, 1% చనిపోయారంట. 1% చాలా తక్కువే. 100కి 100కి ఒక్కళ్ళే చనిపోయారు. ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధి ఏ వైరస్ ఇది? హంటా వైరస్ అంట. ఇది ఎలకల నుంచి వస్తుందంట. ఎలకలు సుంచులు ఎక్కడ ఉంటాయో అక్కడ నుంచి అది గాల్లో నుంచి ఆ వైరస్ గాల్లోకి వచ్చి దాన్ని యూరిన్ కానీ దానివల్ల అది గాల్లోకి వచ్చి అది మనకి వస్తుంది. వచ్చినాక ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చిన తర్వాత టాబ్లెట్లు వేసుకున్నాక ఫీవర్ తగ్గిపోద్ది. 6 months తర్వాత ఆ లోపల ఉన్నటువంటి 8 weeks తర్వాత అవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నీ బయటపడతాయి. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి ఊపిరితిత్తుల్లో లంగ్స్లో నీరు చేరిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్, అన్ని ఫెయిల్యూర్, మనిషి బ్రతకడం కష్టం. ఇప్పుడు వచ్చేటువంటి వైరస్ 100కి 20 members చనిపోతారు. అప్పుడు కరోనాకు ఒక్కలే, అప్పటికే లక్షల్లో చూసాం మనం. ఇప్పుడు 100కి 20 అంటే చూడండి ఎంతమంది చనిపోతారో. ఇప్పుడు పరిస్థితి అది ఆల్రెడీ వచ్చింది, భయంకరంగా వస్తూనే ఉంది, అది వ్యాపించేస్తుంది. చాలా ఈజీగా వైరస్ ద్వారా వచ్చేస్తుంది. ఇండియాలో మనకి ర్యాట్స్ అన్నవి కానీ లేకపోతే ఎక్కడ చూసిన స్టేషన్స్లో కానీ భయంకరంగా ఉంటాయి అవి కదా. మనకి ఎక్కువ ఈకో సిస్టమ్ని బట్టి మనకి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేం చేస్తాం, ఏం బ్రతుకుతాం చెప్పండి. కరోనాకే ఒక మూలపడి చచ్చాం కదా, తేరుకోలేక చాలామంది చచ్చిపోయారు పాపం. ఇంక ఇప్పుడు ఈ వైరస్ అంటే మనిషి ఉండలేక బతకలేడు, ఇలాంటి బ్రతుకు వస్తుంది కదా. అందుకే స్వస్థ బుద్ధి కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మనం ఉండి నీ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటూ దేవుని సొంత ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుని సన్నిధికి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతాం. లేదు నాకు ఇంకా లైఫ్ ఉంది, నేను ఇంకా చూస్తానంటే ఎప్పుడు ఏ వైరస్ ఎప్పుడు అటాక్ అవుతుందో, ఎవడు పోతాడో ఎవడికి చెప్పండి తెలియదు కదా. సో అందుకే ఇక్కడ ఏ బుద్ధి కలిగి ఉండాలి? స్వస్థ బుద్ధి. అంటే మాటల్లో ఆచరణలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడేస్తాను అనుకుంటావు, కానీ నిన్ను ఒక్కళ్ళు ఫాలో అవుతున్నారు. ఎవరు? దేవుడు ఫాలో అవుతున్నాడా? నిన్నెవరు ఫాలో అవుతున్నారు? నువ్వెవరిని ఫాలో అవుతున్నా అడగట్లే, నిన్ను ఒక్కళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ ఏమవుతున్నారు? ఉషా ఎవరిని ఫాలో అవుతున్నారు? నిన్ను ఫాలో అవుతుంది. నీ ఎవరు? కృపా రాణి నిన్ను ఫాలో అవుతాడు. ఎవరు? సతీష్ కదా. ఎవరైనా నన్ను ఫాలో అవుతుంది. ఇంకెవరు? పాప ఎవరు? అందరూ నిన్నే ఫాలో అవుతుంటాడు. ఎవరు నిన్ను ఫాలో అవుతుంటాడు? ఎవరు? బాబీ నిన్ను ఫాలో అవుతుంటాడు. ఎవరు? ఇది ఇదిగో అంటుంటుంది ఎప్పుడు కదా. ఎవరు చెప్పరా? బ్యూలా. అందరూ ఎవరిని ఫాలో అవుతున్నారు? నిన్ను ఒకరు ఫాలో అవుతున్నారు. జాగ్రత్త. నువ్వు ఎలా ఉండాలి అన్న? ఎలా ఉండాలి? నిన్ను ఫాలో అవుతున్నారు ఇద్దరు, జాగ్రత్త. నిన్ను ఫాలో అవుతున్నారు. దేనమ్మా నువ్వు కరెక్ట్గా ఉండుంటే నీ కొడుకు ఇక్కడ ఉండేవాడు. ఏడి నువ్వు వస్తున్నావు గుడికి, ఏమైపోయాడు వెళ్ళిపోమన్నావా? దేవుని మాటలు వింటే వాడు బాగుపడతాడు. దేవుడు మాటలు వింటే వాడు లైఫ్లో బాగుపడతాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఏం చేస్తాడో, తర్వాత పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చి రోజు మార్నింగ్ 5కి వచ్చి చక్కగా ఆరాధన చేసుకొని పాటలు పాడుకొని వెళ్తున్నారు చిన్నపిల్లలతో సహా. విజయ్ నువ్వు కూడా వస్తున్నాగా? విజయ్ వస్తున్నాడు, చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. మేరీ వాళ్ళందరూ వస్తున్నారుగా, చిన్నపిల్లలతో పాటు వస్తున్నారు. 5 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. ఆ పిల్లలకి అది నేర్పించు. నీ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు పక్క ద్రోవకి వెళ్ళిపోరు. వాళ్ళు నేర్చుకున్నదే కాకుండా నేను చూశాను ఈరోజు ఈ ఇంగ్లీష్ ఆరాధన అని చెప్పి ముందుగానే స్టార్ట్ చేసినట్టున్నారు. ఎప్పుడు 8:30కో 8:45కో ఇంగ్లీష్ ఆరాధన ఇక్కడ జరగలేదు. వాళ్ళందరూ హాలిడేస్ కనుక వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇక్కడ జరుగుతూ వీళ్ళు ఇంగ్లీష్ ఆరాధనకి వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. 8:45 అందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళ పాటలు పాడుతుంటుంటే చాలామంది ముందే 9:30 బిఫోర్గా వచ్చేసారు చాలామంది దేవుని మందిరానికి. నేను చూసాను చాలామంది. వెరీ గుడ్, మంచిది. అందుకు నీ పిల్లడు ముందు వెళ్ళిపోయాడు కనుక నేను కూడా వెళ్ళిపోలే కదా. సో అది మనం ఏంటంటే నీ పిల్లలు నువ్వు సరైన రీతిలో నడిపిస్తే వాళ్ళని చూసి నువ్వు కూడా నా కొడుకు వెళ్ళిపోయాడు అంటే నేను కూడా తొందరగా వెళ్ళాలి. నా కూతురు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయాలి. నేను తల్లి ప్రార్థన చేస్తానంటే కొడుకు ప్రార్థన చేయాలి. నేను 4 o'clock లేచి నేను ప్రేయర్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నాను ఏం చేస్తున్నాను, నేను కూడా 4 o'clock చేస్తాను, లేస్తానని చెప్పి రోజు తను కూడా వెళ్ళి వీళ్ళందరికీ విత్తనలేసింది కాక వాళ్ళని కూడా నడిపిస్తున్నాడు. సో మన గైడెన్స్ కరెక్ట్గా ఉండాలి. మన గైడెన్స్ కరెక్ట్గా ఉంటే మనల్ని ఫాలో అవుతారు. నువ్వు పొద్దున్న 7 గంటలు లెగిస్తాడు, అప్పుడే లెగిస్తాడా లేచి తెల్లారు లేచి బ్రష్ ఇలా చేసేసి వెళ్ళిపోతాడు ఎక్కడికే? వ్యాపారాన్ని కదా. అది సరైన గైడెన్సా?
ఒక తల్లిగా, భార్యగా ఏం చేస్తున్నావు నువ్వు? నా భర్త ఏదంటే అదే కాదు, నువ్వు చెప్పలేకపోతున్నావు నీ భర్తకి. ఓరు బాబు, పొద్దున్న లెగిసిన తర్వాత చక్కగా తెల్లారు లేచి చక్కగా బైబిల్ చదువులు, ప్రార్థన చేయి, మోకరించి అప్పుడు వెళ్ళయ్యా. అదేమి ఉండదు. లెగిసినా వెళ్ళిపోయినా మనకేమో వచ్చేస్తుందో ఏమీ రాదు, దానివల్ల యూజే లేదు, ఏమీ రాదు, వచ్చినా దానివల్ల ప్రయోజనమే లేదు. అదే నువ్వు లేచి ప్రార్థన చేసిన తర్వాత దేవుని సన్నిధిలో కాసేపు గడిపి అప్పుడు నువ్వు వెళ్ళు. నువ్వు నీ భార్య ప్రార్థన చేయండి. చేస్తారా? నిజం చెప్పండి, చేస్తారా? లేచి కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ లైఫ్ని దేవుడు దీవిస్తూనే ఉంటాడు, అంచెలంచెలుగా దీవిస్తూనే ఉంటాడు కదా. నువ్వు ఎప్పుడు చతికిలు పడ్డావో నీ పిల్లలు కూడా చతికిలు పడిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే నువ్వు స్వస్థ బుద్ధిగలగా వాళ్ళ వారిగా ఉండాలి. టు బి డిస్క్రీట్, సో వివేకంగా ఉండాలన్నమాట. సో దట్ దే మే టీచ్ ద యంగ్ విమెన్ టు బి సోబర్, టు లవ్ దేర్ హస్బెండ్స్, టు లవ్ దేర్ చిల్డ్రన్. ఇంకా మనం చూస్తే వాళ్ళు ఎలా ఉండాలంట? పని చేసుకొని వారునై ఉండాలి. ఎలా ఉండాలి చూడండి అక్కడ, ఎలా ఉండాలి? ఇంట ఉండి పని చేయవలేను కదా. ప్రోవర్బ్స్లో ఒక మాట ఉంటుంది, 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27, 28 ఏముంటుంది? ఆమె తన ఇంటి వారికి ఏం చేస్తుంటుంది? ఒకసారి చదవండి, ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27, 28 త్వరగా. ఆమెకు హౌస్ హోల్డ్ ఐడిల్నెస్. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా భోజనము చేయదు. కొంతమంది తెల్లారు లెగ్గానే నోట్లో వేసేయాలి కదా. మనం నేనైతే అలా కాదు, చాలా వరకు మా పని అంతా అయ్యే వరకు కూడా నేను అలా అంత అయిపోయిన తర్వాత మేము తింటాం. మరి అలాగా ఉన్నారా? మీరు కూడా ఉన్నారా అలాగా? అక్కడేముంది? పని చేయకుండా చెప్పరే. నేనేం చెప్పట్లే, నా సొంత మాటలు ఏం చెప్పట్లే, మీకు అన్నీ కూడా నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. నేను ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుంది? ఎవరు? తల్లి ఏం చేస్తుంది? వాళ్ళ నడతలను బాగుగా కనబెడుతుంది. నా భర్త పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఎలా వెళుతున్నారు, నా భర్త ఎలా వెళుతున్నాడు, ఎలా ఉన్నది, నేను ఇప్పుడు రేపు ఈ డబ్బులు నా దగ్గర ఎంత ఉన్నాయి, నేను రేపు పొద్దున్న దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దీన్ని నేను డెవలప్ చేయగలగాలి, దీంతో నేను ఎలా వ్యాపారం చేయగలి, దీన్ని నేను ఎలా వృద్ధిపరచుకోవాలి, దీని ద్వారా నేను ఇంకేదైనా ఒక వస్తువు కొనాలనుకుంటున్నాను, ఒకవేళ ఇంత ఖర్చు అయిపోతే నా దగ్గర ఎంత ఉంటుంది, దీని ద్వారా నేను మళ్ళీ మిగతా పనులైనా నేను చేసుకోగలను లేదా, నా అవసరాలు నేను తీర్చుకోగలను లేదా, నా నీడ్స్ నేను తీర్చుకోగలను లేదా అని ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి. సరైనటువంటి తల్లి వాళ్ళు ఎలా ఉంటున్నారో నువ్వు చూడాలి. అంతేగాని నా దగ్గర ఇంత ఉంది కదా, నేను తెచ్చాను రే 100 రూపాయలు, రే అమ్మ 100 రూపాయలు ఇస్తావా లేదా నాకు అంటే, తీసుకురా 100 రూపాయలు, నీకన్నా నాకు ఎక్కువ ఏంటని చెప్పి నువ్వు ఇచ్చేసి ఖర్చు పెట్టుకో, ఎల్లు, నువ్వు జల్సా చేయి, నీ ఇష్టప్రకంగా నువ్వు బ్రతుకు అని ఇచ్చావనుకో, వాడిని పాడు చేస్తున్నావు, నువ్వు పాడైపోతున్నావు. లాస్ట్కి నువ్వేం చెప్తావు? పస్తులు ఉంటావు. నీ నడతలు, వాళ్ళ నడతలు జాగ్రత్తగా నువ్వు పరిశీలించాలి. నా కొడుకు ఎలా ఉంటున్నాడు, నా కూతురు ఎలా ఉంటుంది, ఎలా నడుస్తున్నారు, ఎలా ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళది ఏమైనా యవనస్తులు కదా, ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది? ట్రాక్ తప్పుతుంటారు. ఏమవుతారు? అవుతారు లేదా? ఎవరైనా ఏమవుతుంటారు? తొట్టిల్లకుండా. అందుకే అక్కడ అన్నాడు, యవ్వనస్తులు తొట్టిల్లకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎందుకంటే తొట్టిల్లుతారు. వాళ్ళు తొట్టిల్లుతున్నప్పుడు నువ్వు ఒక మంచి తల్లివైతే, ఒక మంచి మదర్ అయితే నువ్వేం చేయాలి? నీవు నీ బాధ్యత తీసుకొని తొట్టిల్లిపోకుండా ఆమెను ఏం చేయాలి? నువ్వు గైడ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. నువ్వు ఇలా వెళ్ళావంటే నీకు నేను దారి చూపిస్తున్నాను, ఈ దారిలో నువ్వు వెళితే యూ విల్ బి సక్సెస్ఫుల్ డాటర్ ఆర్ నువ్వు ఖచ్చితంగా విజయవంతంగా ఉండి నిలబడతావు. ఒకవేళ నేను చూపిస్తున్నటువంటి దారి కానీ నీకు ఇష్టం లేకుండా నువ్వు ప్రక్క దారి ఎప్పుడైతే తప్పావో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసి దేవాని చేరితి, దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము.
మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఏం చేస్తున్నారు? నా దారి మళ్ళీపోతుంది. ఇప్పుడు దేహి ఏమడుక్కుంటావు? అప్పుడు దేహి అంటే ఏంటి? ఎవరంటారు చెప్పండి దేహి అని? దేహి భిక్షాన్ దేహి అంటే ఏంటి? భిక్షమయ్యమ్మా, అడుక్కునే పరిస్థితికి వెళ్ళిపోతావు. ఎప్పుడు? నీకు చూపిస్తున్నటువంటి రూట్లో నువ్వు వెళ్లకుండా నీకు ఇష్టమైన రూట్లో నువ్వు తిరుగుతూ ఉంటే, నీ తల్లి సరైన రీతిలో నిన్ను నడిపించకపోతే, నేను సరైన రీతిలో నిన్ను గైడ్ చేయకపోతే, దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితికి వస్తారు. ఓ తల్లులారా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. నీకు ఈ జ్ఞానము, అమ్మాయి రేపొద్దు నువ్వు తల్లి అవుతావు, విను. ఈ జ్ఞానము నీకు ఎవరు ఇవ్వరు, అర్థమైందా? మన జ్ఞానం రావాలంటే ఎక్కడుండాలి? ఎక్కడుంటే నీకు ఆ జ్ఞానం వస్తుంది? ఈ మాటలు నీకు బయట ఎవరు చెప్పరు, చెప్తారా? నువ్వు ఇలా ఉండు, నీ పిల్లల్ని ఇలా పెంచుకో, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, ఎవరు చెప్తారా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. నీకు నీ మందిరంలోనే ఈ బోధిస్తారు, ఈ బోధ, ఈ మాటలు. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు అలాగుండాలి. అర్థమైందా? అయ్యగారు అంటారు. అయ్యగారు అంటే ఏంటి? అయ్యా అంటే ఏంటి? నాన్న. ఓరే నీ అయ్య ఎక్కడికి వెళ్ళాడురా అంటారా లేదా? అంటారా లేదా? చెప్పరే. అయ్యా అంటారు కదా. నీ అయ్యా, అయ్యా అయ్యా అంటే ఏంటి? నాన్న. అయ్యగారు నాన్నగారు. కానీ తల్లికి మాత్రం అమ్మా అమ్మగారే ఉన్నది. ఇంకేమన్నా ఉందా? అయ్యమ్మ అని ఉందా? అమ్మా అమ్మగారు అంటే మర్యాదగా అమ్మగారు. అమ్మ, మా అమ్మగారు ఈరోజు వస్తారు, మా అమ్మగారు ఈరోజు లేరు, మా అమ్మగారు, మా అమ్మ, మా అమ్మ, అమ్మ కదా. సో అమ్మ తల్లి. అది కూడా ప్రభు కూడా ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట పలికాడు. ఏంటి తెలుసా? ఆయన ఒక బాధ్యతను అప్పగించాడు. ఏమని? అమ్మా ఇదిగో నీ కుమారుడు కదా. కుమారుడికి ఇదిగో నీ తల్లి. అక్కడ మరియమ్మ, అదే తల్లి అయినటువంటి మరియా యొక్క భర్త జోసెఫ్, యోసేపు ఉండొచ్చు అక్కడ, జోసెఫ్. కానీ ఆయన బిల్లే, ఓ తండ్రి ఇట్రా ఇదిగో నీ కుమారుడు అనలే. అన్నారా? ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? తల్లిని పిలిచాడు. ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి స్త్రీ ఒక తల్లి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ జోసెఫ్ని పెళ్ళలేదు, అక్కడ ఎవరిని పెళ్ళలేదు. కొడుక్కి బాధ్యత తల్లికి అప్పగించాడు. తల్లి బాధ్యత, తల్లి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు కదా. తల్లి అక్కడ కూడా ప్రభు సిలువ మీద పడినటువంటి 7 మాటల్లో ఒక మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు కదా, విమెన్ అని చెప్పి ఇంగ్లీష్లో కూడా చక్కగా ఆయన పిలుస్తున్నట్టు మాటలు మనం చూస్తున్నాం కదా. సో తల్లికి అంత బాధ్యత ఉంటుంది అనే ప్రభు అక్కడ కూడా చెప్పారు. అందుకే అక్కడ అంటే అందరూ ఏడుస్తుంటే మగాళ్ళు ఏడిచారు. అక్కడ ఆయన ఏమంటున్నారు? అమ్మలారా, అయ్యలారా, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఆ రోజులు వస్తున్నాయి, నువ్వు ఏడవలసింది ఎప్పుడు చూడరే, నా కుమారుడు మారడం లేదు, నా కుమారుడు పరిస్థితి ఈ విధంగా మారిపోయింది, వాడు ఎవడు మాట వినడం లేదు, పచ్చి త్రాగుబోతుగా మారిపోయాడు, వీడిని మార్చలేకపోతున్నాను అయ్యా ప్రభువా అని నీ కుమారుడు కోసం ఏడ్చే రోజు రాబోతున్నది. అందుకే అంటున్నాడు, తాజ్యలారా, అమ్మలారా నా కోసం మీరు ఏడవద్దు, నేను ఈరోజు మీ కొరకు ప్రాణం పెడతాను, నేను తిరిగి లెగిస్తాను, నేను పరలోకంలో ఉంటాను. కానీ నువ్వు నిరంతరం నరక యాతన అనుభవించాల్సింది బికాస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డల కొరకే, నీ బిడ్డల వల్లే భవిష్యత్తులను పాడు చేస్తున్నారు, నీ బిడ్డల వల్లే బంగారు భవిష్యత్తులను పాడు చేసుకుంటున్నారు, నీ బిడ్డల వల్లే నీకు రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా ఏమవుతున్నారు? వదిలేసుకుంటున్నారు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీ బిడ్డలను బట్టే అవకాశాలను వదులుకుంటున్నారు. కనుక నువ్వు తల్లిగా నీ బాధ్యత ఎలాగా ఉన్నది? ఎందుకంటున్నాడు, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి. నీ బిడ్డలు ఎలా ఉంటున్నారో, ఎలా నడుస్తున్నారో ప్రతిదీ నువ్వు చూస్తూ ఉండాలి. వారు ట్రాక్ తప్పుతున్నారేమో. నేను ఒకసారి అదే ఆలోచిస్తా. ఇన్ కేస్ నేను ఏదైనా ఒక మిస్టేక్గా నేను చేస్తే నాకు వెంటనే రింగమంటది. ఏంటి తెలుసా? నేను చేస్తే ఖచ్చితంగా నా పిల్లలు చేస్తారు. ఏదైనా కావచ్చు,
నేను ఏ మిస్టేక్ చేస్తానో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. నేను కానీ ఇక్కడ కూర్చొని టీవీ దగ్గర కూర్చొని నేనే కానీ రిమోట్ వేసుకొని నేనే కానీ సినిమా చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూర్చొని అక్కడే సినిమా చూస్తారు. నేను ఎప్పుడైతే నేను నిగ్రహించుకొని నేను చూడను అని నేను ఉంటానో దరిదాపులకు వాళ్ళు కూడా రారు. సో ఎవరిని ఫాలో అవుతున్నారు వాళ్ళు? ఈరోజు నిన్నే ఫాలో అవుతున్నారు. నువ్వు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు కనుక అది జ్ఞాపకం చేసుకో. అందుకే ఇంట ఉండి పని చేయాలి. స్టే ఎట్ హోమ్ అండ్ వర్క్. నీ ఇంట్లో ఉండి నువ్వు పని చేయి. నీ పని చేయకుండా ఆమె భోజనం చేయదు. పని చేయకుండా మాత్రం చాలామంది పని చేయకుండా భోజనం చేస్తారండి. పని చేయకుండా తినేస్తారు. పని చేయకుండా తినడం అంటే ఏంటి? నేను ఇంట్లో గిన్నెలతో తోమైనా లేదా అంతే ముందు తినేసానన్నా కాదు. నువ్వు కష్టపడి నీ ఇంటిని నువ్వేం చేయాలి? నడిపించుకున్నటువంటి సత్తా నీకు ఉండాలి. నడిపించుకునే కెపాసిటీలో నువ్వు ఉండాలి. ఒక తల్లిగా నీ బాధ్యత అది. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని నడిపించుకుంటావో అప్పుడు నీవు కరెక్ట్ ఒక మదర్గా ఉంటావు. ఎందుకంటే నువ్వు గైడ్ చేయగలుగుతావు నీ పిల్లలకి. నీ దగ్గర రూపాయి లేకుండా నీ పిల్లలకి ఏం చెప్పగలుగుతావు? నువ్వు సంపాదించారంటే సంపాదించేస్తాడా? రేపు పొద్దున అదే అడుగుతాడు. కానీ మళ్ళీ నన్ను క్వశ్చనింగ్ చేయలేరు కదా. నువ్వేం సంపాదించావు, నువ్వేమి ఇచ్చావు నన్ను అడగలేరు. ఎందుకంటే మనము నిలబడాలి. అందుకంటున్నాడు ఆమె తన ఇంటి వారిని తనను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు కదా. ఇది ఒక్కటే మనం దాన్ని చూస్తాం. ఓకే, సో ఇది ఏ బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి. ద లాస్ట్ పాయింట్, థర్డ్ వన్, బిడ్డలు తల్లుల ద్వారానే ఎక్కువ నేర్చుకుందరు. ఏంటిది లాస్ట్ పాయింట్? ఏంటి? బిడ్డలు చెప్పాలి. బిడ్డలు తల్లుల ద్వారానే ఎక్కువ నేర్చుకుందరు. చిల్డ్రన్ లెర్న్ మోస్ట్ ఫ్రమ్ దేర్ మదర్స్. గుర్తుపెట్టుకోండి బాగా. ఎక్కువగా తల్లుల ద్వారానే పిల్లలు నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకంటే దీన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి 2 తిమోతి చాప్టర్ 1 3-5 చూడండి ఒకసారి. 2 తిమోతికి రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసినటువంటి 2 తిమోతి 1వ అధ్యాయం 3-5 వచనాలు చూస్తే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు. ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలు గారు అంటున్నారు. నీ అందున్న నిష్కపటమైన, ఎవరితో అంటున్నారు? తిమోతితో అంటున్నారు మాట. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును, చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి. ఏముందంట ఆయన యందు? నిష్కపటమైన. ఏది కపటమైనటువంటిది ఉందా విశ్వాసం ఆయనలో? నిష్కపటమైన అంటే విశ్వాసం ఉంది. అసలు ఏ కపటము లేనటువంటి విశ్వాసం ఆయనలో ఉన్నది. అదంట జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము, ఇక్కడ వినండి ఈ పాయింట్, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినా, ఇందాక నేను చెప్పాను కదా హవ్వ అంటే ఎవరు? బాబు వాక్యం నేను చెప్తున్నాను, నువ్వు అలసిపోతున్నావు. ఇక్కడ నేను చెప్తున్నాను, ఒక్క చుక్క కూడా నీళ్ళు దాక్కుండా గంట నిలబడి, గంట కాదు 2 గంటలు అయింది ఇక్కడ నిలబడి ఆరాధన నుంచి. కూర్చొని వచ్చావు, ఆరాధన అయిపోయినాక ఇప్పుడు వచ్చి బాటిల్ తాగేస్తూ ఉంటారు, అరుస్తున్నది. నేను వినండి జాగ్రత్తగా, వాక్యాన్ని వినండి. ఇందాక ఏం చెప్పాను నేను? హవ్వ అన్నాను. అన్ననా? అవ్వ అన్నానా? అవ్వ అంటే ఎవరు? అవ్వ అంటే ఎవరు? గ్రాండ్ మదర్. ఇందాక చెప్పాను అమ్మమ్మ. అవ్వ అంటే ఎవరు? అవ్వ అని పిలిచేవారు అప్పట్లో. ఇప్పుడు ఏం లేవు అవి. ఏంటది? అవ్వ అంటే ఎవరు? గ్రాండ్ మదర్. ఓకే, ఇక్కడ తిమోతికి చెప్తున్నారు. ఎవరు? పౌలు గారు అంటున్నారు, ఓ తిమోతి, నీలో నేను ఒక విశ్వాసాన్ని చూశాను. అది ఎలాంటి విశ్వాసమో తెలుసా? నిష్కపటమైన విశ్వాసం నీలో ఉన్నది. ఇది ఎక్కడి నుంచి నీకు వచ్చిందో తెలుసా? చూడండి, నీ అవ్వ అయినా అంటే నీ గ్రాండ్ మదర్ అయినటువంటి లోయిస్ అనేటువంటి ఆమెలో ఉన్నది ఈ విశ్వాసము. అంతేకాదు నీ తల్లి అయిన యునికేలోను. ఎవరిలో ఉంది? తల్లి అయిన యునికేలోను, యూనిస్ కదా. చూడండి, వెన్ ఐ కాల్ టు రిమెంబరెన్స్ ద అన్ఫెయిన్డ్. ఇక్కడ చూస్తే మనం చూడండి, అన్ఫెయిన్డ్ అంటే అర్థం ఏంటంటే కపటము లేని. అన్ఫెయిన్డ్ అది అర్థం. వెన్ ఐ కాల్ టు రిమెంబరెన్స్ ద అన్ఫెయిన్డ్ ఫెయిత్ దట్ ఈజ్ ఇన్ థీ విచ్ డ్వెల్ట్ ఫస్ట్ ఇన్ దై గ్రాండ్ మదర్. అవ్వ ఎవరు చెప్పండి? అక్కడ ఉందా లేదా? నేను సొంతగా చెప్తున్నానా? అవ్వ ఎవరు? గ్రాండ్ మదర్. దై గ్రాండ్ మదర్ లోయిస్ అండ్ దై మదర్ యూనిస్. ఇంకొకరు ఎవరు? నీ తల్లి అయినటువంటి యునికే. తెలుగులో యునికే ఉంది, యునికేలో కూడా. అండ్ ఐఎమ్ పర్సూడెడ్ దట్ ఇన్ ది ఆల్సో. ఆ విశ్వాసము నీలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా.
అంటే ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించును, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇదొక ఛాలెంజ్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. రూఢిగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఏంటంటే, నీ గ్రాండ్ మదర్ నుంచి వచ్చింది అది. నీ గ్రాండ్ మదరే కాదు, నీ గ్రాండ్ మదర్ నుంచి ఎవరికి వచ్చింది? వాళ్ళ మదర్కి వచ్చింది. వాళ్ళ మదర్ నుంచి ఇప్పుడు అవన్నీ కూడా అదే విశ్వాసము, అదే అన్ఫెయిన్డ్ ఫెయిత్ అన్నది ఇప్పుడు నీలో కూడా నేను చూస్తున్నాను. ఎవరిలో చూస్తున్నారు? పిల్లల్లోనా? తిమోతిలో. వినాలి, డిస్టర్బ్ అవుతే నాకు కనబడతారు. ఎవరిలో చూస్తున్నారు? తిమోతిలో చూస్తున్నారు. అంటే బిడ్డలు తల్లుల ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు. పౌలు అనుకుంటున్నాడు నాకు సంబంధమే లేదైతే, నాకే పని లేదు కదా, చూసుకుంటుందిలే, అందరు తల్లి కోసమే చెప్తున్నారు అనుకుంటున్నావేమో. చాలా జాగ్రత్త, ఫాదర్స్ డే ఉంది. ఓకే, నా ఇక్కడ ఏమంటున్నాడంటే చిల్డ్రన్ లెర్న్ మోస్ట్ ఫ్రమ్ దేర్ మదర్స్. చెప్పండి, ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు ఇప్పుడు? ఓ అమ్మ, నీ పిల్లలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు? అందరూ ఎవరి నుంచి నేర్చుకుంటున్నారు? చెప్పాలి, నా వైపు చూసి చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎవరి నుంచి నేర్చుకుంటున్నారు? చెప్పాలి ఇలాగా, చెప్పండి. నా నుంచి చెప్పండి, నా నుంచి. నేను చెప్తాను గర్వంగా, నా నుంచి. మీరు ఏందనుకోండి, నా నుంచి. నేను నిన్ను ఏదన్నా సరే, ఏది చేస్తున్నా నేను బాబు అనే విషయం, పాప అని ఏదైనా చేస్తుంటుంటారా? వాళ్ళు నన్ను ఫాలో అవుతుంటారు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. వాళ్ళు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలో అవుతూ ఉంటారు. ఐ నో దట్, నాకు తెలుసు. నన్ను నా నుంచి. అందుకంటున్నాడు ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అండ్ ఐఎమ్ పర్స్యూడెడ్ దట్ ఇన్ ది ఆల్సో. ఈరోజు నువ్వు చెప్పగలవాలగా, నా నుంచి నా బిడ్డలు నేర్చుకుంటున్నారని. నీ బిడ్డలు నీ నుంచి ఏం నేర్చుకున్నారు? నీ బిడ్డలకు నువ్వేం నేర్పిస్తున్నావు? మదర్స్ డే అంటే హ్యాపీ మదర్స్ డే అని చెప్పడం కాదు, బీ ఎ మదర్, బీయింగ్ ఎ మదర్. నువ్వు మదర్గా ఉన్నావంటే నీ బిడ్డల్ని ఏ రీతిగా పెంచుకుంటున్నావు జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవాలి. అందుకంటున్నాడు ఇక్కడ లూయిస్ యూనిస్ అనేటువంటి యూనిక్ అనేటువంటి గ్రాండ్ మదర్ ద్వారా తిమోతిలో ఉన్నటువంటి ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని నేను చూశాను అని పౌలు గారు రూఢిగా నమ్ముతున్నారు. ఈరోజు నిన్ను చూసి ఎవరైనా నమ్మగలుగుతారా? నిన్ను చూసైనా చెప్పగలుగుతారా? నిన్ను చూసి నిన్ను బట్టి నీ బిడ్డలు ఈ విధంగా ఉన్నారు అని చెప్పగలిగేటువంటి రోజులో నువ్వు ఉండాలి. నీకు ఇక్కడ బోధిస్తున్నారు అంటే, నీకు ఇక్కడ ఉపదేశిస్తున్నారంటే ఈ రకంగా నీవు కూడా జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన, తపనతో మాత్రమే మీకు చెబుతున్నాను తప్ప మీరు ఎలా ఉంటే నాకేంటి అనుకుంటే నేను ఈ బోధ మీకు చేయవలసిన అవసరమే లేదు. కనుక మీరు ఇలా ఉండాలి, నీ బిడ్డలకు మీరు నేర్పించాలి. మీరు తల్లులు, మీ బాధ్యత అయిపోయి ఉండొచ్చు. ఇంకా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ఇక్కడతో అయిపోయేది కాదు, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళు సరి చేసుకోవాలి. నీవు ఎలా నడుస్తున్నావో నీ బిడ్డలు కూడా అదే విధంగా నడుస్తారు. కనుక అందరం కూడా ఒకసారి ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? బిడ్డలకు మాదిరిగా ఉండాలి. సెకండ్ పాయింట్, స్వస్థ బుద్ధి కలిగి ఇంట ఉండి పని చేసుకోవాలి. థర్డ్ పాయింట్, బిడ్డలు తల్లుల ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు. అందుకే క్రైస్తవ కుటుంబంలో భర్తకు సహకరిస్తున్నటువంటి పిల్లలను నడిపిస్తూ, భర్తకు సహకరిస్తూ పిల్లలను నడిపిస్తూ సుబుద్ధి గల భార్యగా లేదా తల్లిగా ప్రవర్తించేటువంటి ఆ స్త్రీ దేవునికి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో ఇష్టురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీవు కానీ నీ భర్తకు నువ్వు సహకరించలేకపోతే, నీ పిల్లలను సరైన రీతిలో నడిపించలేకపోతే, నీలో స్వస్థ బుద్ధి లేకపోతే, అంటే ఆలోచించి మాట్లాడేటువంటి ఆ ఆలోచన శక్తి, విచక్షణ అది కానీ వివేకము కానీ నీలో లేకుండా నువ్వు ప్రవర్తిస్తే, అలాంటి భార్యగా లేదా నువ్వు అలాంటి తల్లిగా నువ్వు ఉంటే నీవు దేవునికి ఇష్టురాలువి కానే కావు. ఇది 100% ష్యూర్. సో జాగ్రత్త కలిగి నువ్వు దేవునికి ఇష్టరాలుగా బ్రతకాలంటే ఏం చేయాలి? నీ భర్తకు సహకరించాలి, నీ బిడ్డలను సరైన రీతిలో నడిపించాలి. సుబుద్ధి గల భార్యగా ఎలా ఉండాలి? అక్కడ చూడండి, అక్కడ ఉందా? ఏది వాక్యం? ఓకే, సుబుద్ధి గల భార్యగా నువ్వు ఉండాలి. వాళ్ళే దేవునికి ఎంతో ఇష్టం. ఒకసారి చూద్దాం, ఒక్కొక్క వచనం చూస్తే నేను ముగించేస్తా. 1 కొరింథీ 4:16 తొందరగా డిస్ప్లే చేయగలగాలి. 1 కొరింథీ 4:16
ఇంకొకళ్ళు చదవండి ఎఫెసీ 6:4. ఇంకొకళ్ళు చదవాలి సామెతలు 13:1-2-3. తీసారా? ఫస్ట్ వన్ మొదటి కొరింథీ 4:16 చూద్దాం. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బతుమాలు కొనుచున్నాను. ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? ఆయన మనలను కన్నాడు. ఎవరు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన పౌలు గారు సువార్త చెప్పి ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక నేను మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నాకు మాదిరికరంగా ఉండాలని నేను ఎలా చెప్తున్నానో అలానే యేసు ప్రభు వారు ఆయన రక్తం ఇచ్చి మనలను కొన్నారు గనక మనం ఆయన పోలి నడుచుకోవాలి. పౌలు గారు సువార్త ద్వారా మిమ్మల్ని కన్నారు గనక, మనల్ని కన్నారు గనక ఆయన ఏంటంటున్నారు? నన్ను పోలి మీరు నడుచుకోండి అని బతిమాలుతున్నారు. ఒక ఎఫెసీ 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులు నాకేం సంబంధం లేదనుకుంటున్నావేమో. నీ పిల్లలకు ఏం రేపకూడదు? కోపాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా నువ్వు ఉండకుండా ఎలా పెంచాలి? ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అట్ ఏ ఫాదర్స్ ప్రొవోక్ నాట్ యువర్ చిల్డ్రన్ టు wrath but bring them up in the nurture and admonition of the Lord. కదా? సో ఇది మీ పిల్లలకు ఏం రేపకూడదు? కోపాన్ని రేపకూడదు. ఒకసారి నెక్స్ట్ సామెతల గ్రంథం 13:1-2-3. తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చాలు. ప్రోవర్బ్స్ 13:1-2-3 అన్నాను నేను. ఓకే. నెక్స్ట్ మత్తయి సువార్త 7:9-11. A wise son heareth his father's instruction, but a scorner heareth not rebuke. అదే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడును. తండ్రి శిక్షిస్తే కుమారుడు ఏమవుతాడు? జ్ఞానం గలవాడవుతాడు. అపహాస్యుడైతే ఏం చేస్తాడు? గద్దింపునకు నువ్వే నాకు చెప్తాలా అంటాడు. చూసావా? ఆడు గద్దింపునకు లోబడ్డు, ఆడు అపహాస్యుడు అయిపోతాడు, దేనికి పనికి రాకుండా పోతాడు. కనుక నువ్వు గద్దింపు, ఇప్పుడు నేనే కావచ్చు, నేను ఒక తల్లిగా మీకు గద్దిస్తున్నాను, ఒక తండ్రిగా మీకు గద్దిస్తున్నారు. ఆ గద్దింపుకు నువ్వు కుమారుడు, నువ్వు జ్ఞానం గలవాడైతే, నువ్వు దీన్ని గద్దింపు నువ్వు స్వీకరిస్తే, నువ్వు దాన్ని అంగీకరిస్తే నువ్వు జ్ఞానం గలవాడు అవుతావు. ఎలా ఉంటావు? జ్ఞానం గలవాడు అవుతావు. తిరస్కరిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ మాథ్యూస్ చాప్టర్ 7:9-11. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నీ కుమారుడికి నాన్న నాకు మామూలు ఫోన్ కొన్నాయన అని అడిగితే నీవు ఒక 5,000 రూపాయల ఫోన్ కొనమంటే వాళ్ళు నీకు 10,000 ఇస్తారు. 10,000 కొనమంటే ఐఫోన్లు కొనిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కదా. బాబుని అంటారు, నాన్న నువ్వు వెళ్తే ఎక్కడికి, హాస్పిటల్కి నువ్వు వెళ్తే ఏమిస్తారు? బుల్లెట్ కొనిస్తారంట టైగర్. ఎవరికి? కొడుక్కి. నువ్వు హాస్పిటల్కి వెళ్తే నేను నీకు బుల్లెట్ కొనిస్తానంటున్నారు. చూసారా? ఆయనకు ఉంది అసలు కోరిక బుల్లెట్ అది వెళ్ళారని. ఎవరికి ఇస్తారు? కొడుక్కి బుల్లెట్ కొనిస్తాడు హాస్పిటల్కి వెళ్తే కదా. సో పరలోకమందున మీ నువ్వు ఏమడిగితే, నువ్వు పాముని అడిగితే అక్కడ చూడండి, మళ్ళీ ముందుకెళ్ళి ఒకసారి త్వరగా. రాతిని అడిగితే చూడండి, రొట్టెని అడిగితే రాయి ఇస్తాడు. ఎవరన్నా రొట్టె అడిగాడు, అమ్మ రొట్టె, మా అమ్మ నాకు ఆకలి వస్తుంది రొట్టె పెట్టంటే రాయి తినరా అంటారా? అంటారు. చేపని అడిగాడు అనుకో, అమ్మ చేప కావాలంటే పాము ఇస్తాడా? తినరాని ఏమ్మ కన్నమ్మ పాము ఇస్తావా? ఎంత బాగా వండి పెడుతుందో ఇద్దరు చక్క మంచి మంచి కూరలేసి ఇంత నూనె చక్క వండి పెడుతుంటారు కదా పిల్లలకి, మీ చెల్లెలకి. ఓకే. సో ఏమన్నా ఇస్తారా? అలాగేవారు కదా. అలాగా మీకే మీరు అలాగిస్తుంటే మీ పిల్లలకి. నెక్స్ట్ తర్వాత మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవ్వలు ఇవ్వాలి. నేను చెడ్డోడ్నే కన్నా పిల్లడు నా దగ్గర లేదే, కన్నా పిల్లడికి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు చెడ్డవాడవైనా నువ్వు మంచివి ఇవ్వాలనుకుంటావు నీ పిల్లడికి కదా. ఎరిగి ఉండగా నీ పరలోకమందునటువంటి నీ దేవుడు
నువ్వేది అడిగితే అది అంతకంటే ఎక్కువగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చెప్పండి కూడా దేవుని స్తుతిద్దాం. Heathen being evil know how to give good gifts unto your children. How much more shall your Father which is in heaven give good things to them that ask him. కనుక అందరం మోకరిద్దాం ఒకసారి. ఇప్పుడు ఎలా నువ్వు జీవిస్తున్నావు? మాదిరికల బ్రతుకు నీలో ఉన్నదా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి బిడ్డలకు మాదిరిగా ఉండవలెను, ఇంట ఉండి పని చేయవలెను, స్వస్థ బుద్ధితో. బిడ్డలు తల్లుల ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు గనక జాగ్రత్త కలిగి ఒక మంచి తల్లిగా నీ ఇంటిని నువ్వు గైడ్ చేస్తూ నడిపించాలి. మంచిగా రీతిలో నువ్వు గైడ్ చేయాలి. నువ్వు గైడెన్స్ సరిగ్గా లేకపోతే మొత్తం అంతా కూడా నువ్వు కట్టుకున్న ఇల్లు గృహం అంతా కూడా కొలాప్స్. నువ్వు కట్టుకున్న గృహం కొలాప్స్. నీలో మాదిరికర జీవితం లేకపోతే రేపొద్దున్న నీ పిల్లవాడు, నీ కొడుకు, నీ కూతురు కూడా అట్టి రీతిగానే బ్రతుకుతారు. ఓ తల్లి, నువ్వెక్కువగా దేని మీద ఆశపడుతున్నావో, దేని ఆశిస్తున్నావో అదే నీ పిల్లలు కూడా ఆశిస్తారు. నువ్వు దేని మీద ఎక్కువ మక్కువ చూపిస్తావో నీ పిల్లలు కూడా దాని పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తారు. నువ్వు దేవుని పట్ల నువ్వు ఎక్కువగా మక్కువ చూపించి దేవుని మందిరం పట్ల నువ్వు ఇష్టం కలిగి నువ్వు జీవిస్తే నీ బిడ్డలు కూడా దేవుని పట్ల మక్కువ కలిగి దేవుని పట్ల ఇష్టం కలిగి జీవిస్తారు. నువ్వెలా జీవిస్తున్నావో ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వెలా జీవిస్తున్నావో నీ బిడ్డలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒకసారి గమనించి ప్రార్థన చేద్దాం. అందరూ నీ బిడ్డల పట్ల నువ్వెలా జీవిస్తున్నావో ప్రార్థన పూర్వకంగా ఉందాం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీవు కోరేటి దేవాలయం నాదు దేహం వేగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నాదు దేహం వేగా నిశ్చయం. నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా, నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా. నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవ నాతోటి మాట్లాడవా, దేవ నాతోటి మాట్లాడవా. నీ మందిరమై
యందుండి నడిపించవా. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి దేవాలయం నేను నిర్మించగా, అట్టి దేవాలయం నేను నిర్మించగా, నీ కట్టడలో నన్ను నిల్పుమా, నీ కట్టడలో నన్ను నిల్పుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుండ నేర్పించుమా. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుండ నేర్పించుమా. మహిమ రూపంబును నేను దర్శింపను, మహిమ రూపంబును నేను దర్శింపను. నా నేత్రంబు వెలిగించుమా, నా నేత్రంబు వెలిగించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలోన దీపంబునై, ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలోన దీపంబునై. ధరణి వెలిగించెను కరుణ ప్రసరింపను, ధరణి వెలిగించెను కరుణ ప్రసరింపను. కరము తోడుంచి నడిపించుమా, కరము తోడుంచి నడిపించుమా. అన్న ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అందరం ఒకరిద్దమా. అన్న ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, దేవా నాతోటి మాట్లాడవా, దేవా నాతోటి మాట్లాడవా. నోరు తెరిచి నీ మందిరమై నేనుండగా ప్రార్థన చేద్దామా. నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీకు మాదిరికర జీవితం నాలో ఉండాలి ప్రభువా. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. మన మధ్యలో బ్రదర్ పుణ్యపాలు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా.